చక్కటి అవకాశాన్ని నా ఆధిక్యతగా, నా ధన్యతగా భావిస్తూ ఉన్నాను. అలాగే నేను ఈ ప్రాంతానికి వస్తున్నాను తెలుసుకొని ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు ఉదయం ఎర్లీ మార్నింగ్ మెసేజ్ వినే చాలామంది బిడ్డలు నేను వస్తున్నానని తెలుసుకొని ఫోన్ చేసి మరీ వచ్చారు. వారందరికీ ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా చేతులు జోడించి వారందరికీ నిండు మనసుతో వందనాలు. అలాగే ఎంతోమంది కనులైన దైవ సేవకులు ఈ ఒకరోజు పునరుద్ధానపు సభకి ఎంతోమంది సేవకులు వచ్చారు. సేవకులు అన్న వాళ్ళందరికీ, అలాగే సేవకుల అక్కోళ్ళకి అందరికీ ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా నిండు కృతజ్ఞతలు తెలియచేస్తూ పోలపర్రు నేను పోలపర్రు అనుకున్నాను గారు. సరే, పొలపర్రు గ్రామ వాస్తవ్యులు, ఎంతో మంచి మనసు కలిగిన బిడ్డలు ఈ గృహాల మధ్యలో ఈ చక్కటి ప్రార్థన కూటం ఏర్పాటు చేసుకోవటానికి ఆ బిడ్డలు అవకాశం ఇచ్చారు. ఈ పొలపర్రు గ్రామ ప్రజలందరినీ, వారే మతం వారైనా, ఏ కులం వారైనా, ఏ ప్రాంతానికి చెందిన వారైనా, వారు వారి పిల్లలు వారి పిల్లల పిల్లలు క్షేమంగా ఉందురుగాక. ఆమేన్. మరొకసారి ఈ మీటింగ్కి వచ్చిన అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు. వెనకున్న వాళ్ళు ఉరి చూస్తున్నారు. ఇప్పుడు 10 అయింది, మీరు ఎప్పుడు ప్రసంగం ముగిస్తారా అని. నేను చాలా త్వరగా ఒక 3 గంటల్లో నా ప్రసంగం ముగిస్తాను. వింటానన్న వాళ్ళ చేతులు ఎత్తండి. మీ అంత అబద్ధికులు భూమి మీదే ఉంటారు. ఎవరో ఒక ఆయన అన్నాడు, అర్ధగంట హద్దు, 30 గంట ముద్దు, గంట దాటితే గుద్దంట. మీరు అట్లాంటి వాళ్ళు కాదు. ఎంతసేపు అయినా అవసరమైతే నిద్రపోతానన్నా వింటారు, అంత కృప ఉంటుంది. సరే, ఆలస్యం చేయకుండా నేను నేరుగా దేవుని వాక్యానికి వెళ్తాను. ఆకాశం క్రింద భూమికి పైన ఒక మనిషి దేనికి భయపడినా భయపడకపోయినా ఒకదానికి తప్పకుండా భయపడతాడు. అతడు సామాన్యుడైనా సామంతుడైనా, కడు దరిద్రుడైనా శ్రీమంతుడైనా, రాజైనా రైతైనా, దైవజనుడైనా విశ్వాసైనా పిశాసైనా, ప్రపంచంలో ప్రతి వ్యక్తి ఒకదానికి భయపడతారు. దేనికి చెప్పండి? ఎంత కరెక్ట్గా అట్లా చెప్పారమ్మా, నిజమే. ఎవడు దేనికి భయపడకపోయినా మరణం అనే శబ్దం వింటే కాళ్ళు చేతులు గడగడ వణకటం ప్రారంభిస్తాయి, గుండె ఎదురుతుంది. ఆది నుంచి మరణాన్ని జయించాలని మనిషి శతవిధాల ప్రయత్నం చేస్తున్నాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా మరణం ఎదుట ప్రతివాడు మోకరిల్లాడు. చరిత్ర పుటల్లో ప్రతి మనిషి మరణం ఎదుట మోకరిల్లాడు. కొంచెం జ్ఞానం కలిగిన వ్యక్తులు ఎలా జయించాలి మరణాన్ని, ఏం చేస్తే మనిషి మరణంలో నుంచి బయటకు వస్తాడు, ప్రయత్నాలు చేశారు. ప్రయత్నాలు ఈ మధ్య దరిదాపుగా 25 సంవత్సరాల క్రితం అమెరికా దేశంలో కొంతమంది శాస్త్రవేత్తలు అది ఒక రకమైన ఆరోగ్యకరమైన జన్యువును తయారు చేసి ఒక గొర్రెను పుట్టించారు, కృత్రిమ గొర్రె. దానికి ఒక అద్భుతమైన పేరు పెట్టారు, డాలీ. అనండి కొంచెం గట్టిగా. నిజమే, గొర్రెలకి పేరు పెట్టడమే కాదు, మనోళ్ళు కూడా కుక్కలకు కూడా భలే పేర్లు పెడతారు, భలే చక్కటి పేర్లు పెడతారు. ఇంట్లో పిల్లలను పట్టుకొనేమో రే దున్నపోతా, రే గాడిద అని అంటారా? కుక్క మాత్రం సోనీ, టామీ ఎంత ముద్దుగా పిలుస్తారో. కుక్కకి అంత ముద్దు పంచారా? అదే కొడుకు దగ్గరికి వస్తారు, రే దున్నపోతా, రే అని అంటారు. అది అడ్డగాడిద, నిలువు గాడిద. సరే, దానికి డాలీ అని పేరు పెట్టారు. ప్రపంచం నివ్వెరపోయింది. ఇది కృత్రిమ గొర్రె, ఇది నిండు 100 ఏళ్ళు బ్రతుకుతుంది. ఏ అనారోగ్యం లేని జన్యువుల చేత
దీన్ని తయారు చేశారు. ఇక డోకా లేదు, ఇది బ్రతికిద్ది. ఇది బ్రతికిన తర్వాత మనిషి కూడా చిరకాలము బ్రతుకుతాడు అని ఆ దినాల్లో వార్తాపత్రికల్లో ఆ వార్త హల్చల్. జనం నిజమే అని నమ్మారు. సాధారణమైన గొర్రె 10 నుంచి 15 సంవత్సరాలు బ్రతుకుతుంది. ఈ శాస్త్రవేత్తలు తయారు చేసిన గొర్రె 4 సంవత్సరాలు చచ్చిపోయింది. ఇకప్పుడు మనుషులు ఏమన్నారు తెలుసా? మరణాన్ని జయించటం మనుష్యుడి వల్ల కాదు. అరే, ఇవాళ శాస్త్రవేత్తలు ప్రయత్నం చేయటం ఏంటండి? మీరు వినుంటారు, కథలు వినుంటారు. పరమానందయ్య అనే పేరు విన్నారా? పరమానందయ్య గారి శిష్యులు మొట్టమొదట ప్రయత్నం చేశారు మరణాన్ని జయించాలని. ఎప్పుడు? పరమానందయ్య గారికి ఒక మంచి స్నేహితుడు ఉన్నాడట. మంచి స్నేహితుడు అనే కంటే కూడా ప్రాణ స్నేహితుడు. ఆ ప్రాణ స్నేహితుడు అనారోగ్యంతో ఉండి ఇక రేపో మాపో చనిపోతాడు అనగా పరమానందయ్య గారి దగ్గరికి వచ్చాడు. పరమానందయ్య గారు చాలా కృంగిన హృదయంతో తన స్నేహితుడు మరణాన్ని కళ్ళతో చూడలేక అల్లాడిపోతున్నాడు. శిష్యులు పండితులు కదా, గురుగారు ఏంటి మీరు చాలా విచారంగా ఉన్నారు? నా ప్రాణ స్నేహితుడు చనిపోబోతున్నాడు రా. గురుగారు, చనిపోవటం అంటే ఏంటి? ప్రాణం పోవటం రా. గురుగారు, ప్రాణం ఎట్టబోద్ది? మనిషికి నవరంధ్రాలు ఉంటాయిరా, వీటిలో నుంచి ఏదో ఒక రంధ్రంలో నుంచి పోద్దరా ప్రాణం అని అన్నారట. ఆ మాటని ఆయన అలా పక్కకి వెళ్ళాడు. లేదో ఈ 12 మంది పండితులు కదా వీళ్ళు. ఇప్పుడు ఈ పండితులు మా గురువు గారి బాధ నివారించాలంటే మా గురువు గారి ప్రాణ స్నేహితుడు చచ్చిపోకూడదంటే ప్రాణం పోకూడదు. ప్రాణం ఎట్టబోద్దంట? నవరంధ్రాల నుంచి పోద్దన్నాడు కదా. ఓహో, ఇప్పుడు నవరంధ్రాల్లో నుంచి పోకుండా ఉండేటట్లు ఈ నవరంధ్రాలు మూస్తే పోలా, ఈ నవరంధ్రాలు మూస్తే పోయింది కదా అని ఒక్కొక్కళ్ళు రై నువ్వు ముక్కు గట్టిగా ఒకడు వచ్చాడు, ముక్కు గట్టిగా మూసాడు. ఇంకొకడు వచ్చాడు, కళ్ళు గట్టిగా మూసాడు. ఇంకొకడు వచ్చాడు, నోరు గట్టిగా మూసాడు. ఈ ఊపిరాడిన పరిస్థితుల్లో ఆయన కాళ్ళు చేతులు టపాటప కొట్టుకుంటా ఉంటే ఏంట్రా ఈ శబ్దం అని పరమానందయ్య గారు వచ్చాడు. రే, ఏం చేస్తున్నారా మీరు అంటే వీళ్ళు సీరియస్గా అంటారంట. గురుగారు, ప్రాణం పోకుండా ఆపుతుంది, ఆగండి, మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు అన్నారట. ఆయన అన్నాడట, ఒరే అమాయక చక్రవర్తులారా, వాస్తవంగా ఆయన ఇంకో 2 రోజులు బ్రతుకుతాడు, 3 రోజులు బ్రతుకుతాడు. మీ దయ వల్ల ఈరోజే పెట్టి కట్టేటట్టున్నాడు. వద్దురా నాయన. నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే, మరణాన్ని జయించడానికి మానవ మనుగడ ప్రారంభమైనది మొదలుకొని మనిషి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. విచిత్రం, ధనవంతుడైనా దరిద్రుడైనా, సామాన్యుడైనా సామంతుడైనా, గ్రామ ప్రెసిడెంట్ అయినా దేశ ప్రెసిడెంట్ అయినా ప్రతివాడు మరణం ఎదుట మోకరించాడు. మరణం, వింటున్నారా? ప్రతివాడు మరణం ఎదుట మోకరించాడు, మరణం ఎదుట గడగడలాడాడు. ఈ చరిత్ర పుటల్లో ఒకే ఒక్క వ్యక్తి ఎదుట మరణమే గడగడలాడింది. ప్రతి మనుషుని ఎదుట మరణం మోకరిస్తే, నేను ప్రకటించే ఈ వ్యక్తి ఎదుట సాక్షాత్తు మరణమే మోకరించిందట. ఆ మరణం అందట, బాబో నిన్ను బంధించడం నా వలన కాదయ్యా, ఈ సమాధిలో నిన్నుంచటం నా వలన కాదని మరణమే గడగడలాడి మరణమే చేతులు ఎత్తిందట. ఒకసారి మీరు ఆలోచించండి. ఆదాము కాలం మొదలుకొని నేటి వరకు మరణం ఎదుట ప్రతివాడు మోకరించాడే. మరి మరణం ఎవరి ఎదుట మోకరించింది? మరణం ఎవరిని చూసి గడగడలాడింది? మరణాన్ని గడగడలాడించిన ఏకైక జయవీరుడు, మగధీరుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారి ఎదుట మరణమే ఓడిపోయింది. రోజు స్మిత్ విగిల్స్వర్త్ అనే ఒక గొప్ప సేవకుడు దేవుని వాక్యం ప్రకటించడానికి ఓ ప్రాంతానికి వెళ్తే ఓ యవనస్తుడు వచ్చి అడిగాడట, పాస్టర్ గారు, మీరు 24 గంటలు యేసు ప్రభువే దేవుడు, ఆయన తప్ప మానవాళికి ఇంకొక ఆధారం లేదు,
ఎందుకట్లా ఒకదంపుడు ప్రసంగాలు చేస్తారు? యేసు ప్రభువులో ఉన్న గొప్పతనం ఏంటి? ఎందుకు పద్దాకలు యేసు ప్రభు అంటారు అని అన్నాడట. సరే వింటానంటే చెప్తానయ్య అంటే ఆ కుర్రోడు అన్నాడట, ఇదిగో పాస్టర్ గారు, గంటల సేపు ప్రసంగం వినే ఓపిక నాకు లేదు, కట్టే కొట్టే తెచ్చి అన్నట్లుగా ఒక్క ముక్కలో చెప్పాలి. మీ పాస్టర్ గారిలే కనుక మైకు తీసుకుంటే కుర్రోడి చేతిలో బైకు, పాస్టర్ గారి చేతిలో మైకు రెండు కంట్రోల్లో ఉండవంట. అందుకని 2 నిమిషాల్లో ఒక్క నిమిషంలో చెప్పాలి. యేసు ప్రభువే నిజదేవుడు అని చెప్పడానికి ఒక రుజువు చెప్పండి అన్నారట. అప్పుడు ఆయన అన్నాడట, ఇజ్రాయేలు దేశంలో ఉన్న తెరవబడిన సమాధి యేసు ఒక్కడే నిజదేవుడిని ప్రకటించడానికి ఒక బలమైన రుజువు. ఏంటంటే తెరవబడిన సమాధి. ఆదాము కాలం మొదలుకొని నేటి వరకు కోట్ల కొలది ప్రజలు చనిపోయారు, సమాధి చేయబడ్డారు, అందరి సమాధులు మూతవేయబడే ఉన్నాయి. ఈ చరిత్ర పుటల్లో తెరవబడిన ఒకే ఒక్క సమాధి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సమాధి. అప్పుడు అడిగాడట, యేసు ప్రభు సమాధి ఒకటే ఎందుకు తెరవబడిందంటే? మోషే సమాధి ఎందుకు తెరవబడలా? ఆదాము సమాధి ఎందుకు తెరవబడలా? దావీదు గారి సమాధి ఎందుకు తెరవబడలా? యేసు ప్రభు సమాధి ఎందుకు తెరవబడిందండి అని అడిగాడట. అప్పుడు పాస్టర్ గారు చెప్పారట, దీని కంక్లూజన్ ఇవ్వాలంటే గంటసేపు పట్టింది. అప్పుడు ఆ కుర్రోడు అన్నాడట, గంట కాకపోతే గంటన్నరైనా ఏంటో చెప్పండి అన్నాడట. అప్పుడు పాస్టర్ గారు అన్నారట, పాస్టర్ గారు గంటన్నర ప్రసంగం చేసేది ఊరకు కాదు నాయన, ఒక సబ్జెక్టు క్లియర్గా ఇయటానికి గంటన్నర ప్రసంగం చేస్తారు, కూర్చో అని చెప్పి అప్పుడు ప్రసంగం చేశాడట. ఈ చిత్రం ఏంటో తెలుసా? ఆ యవనస్తుడు మూర్ఖుడు కాదు, ఆ యవనస్తుడు వాదులాడటానికి వచ్చినోడు కాదు, ఎంతో కొంత సత్యాన్వేషణ కలిగినటువంటి యవనస్తుడు. ఆ దైవజనుడు ప్రసంగం ముగించే లోపు ఈ యవనస్తుడు యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించి బాప్తిస్మం తీసుకుని దైవజనుని యొద్ద నుండి ఓ దైవజనుడిగా బయలుదేరి వెళ్ళిపోయాడట. సరే, ఇప్పుడు ఒక మాట, శబ్దయంత్రం ద్వారా ఈ మాట వింటున్న అయ్యలారా, యేసుక్రీస్తు ఒక్కడే ఎందుకు మరణాన్ని జయించి లేచాడు? ఆయనలో ఉన్న ప్రత్యేకత ఏంటి? పరిశుద్ధ లేఖనాలు చూస్తే మానవాళి జీవితంలో మరణం ప్రవేశించడానికి కారణం పాపము అని దేవుని వాక్యం అంటుంది. పాపము వలన వచ్చు జీతం. ఇప్పుడు ఉదయం కూలి పనికి వెళ్తారు, 8 గంటలు కష్టపడి పనిచేసి చివరిలో ఏం తీసుకుంటారు? జీతం తీసుకుంటారే. నెల జీతగాళ్ళు 1వ తారీఖు డ్యూటీకి వెళ్ళి 30వ తారీఖు దాకా డ్యూటీ చేసి 31 రోజులు కష్టపడి పనిచేసి ఏం సంపాదిస్తారు? పాపం చేసిన మనిషి కూడా కష్టపడి పాపం చేసి చివరిలో సంపాదించిన జీతం ఏంటంటే మరణం. పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తే మరణానికి కలిగిన కారణం పాపం. పాపము ద్వారా లోకంలో మరణం ప్రవేశించింది. యేసుక్రీస్తును మరణం బంధించలేకపోవటానికి కారణం ఏంటంటే యేసుక్రీస్తు ఏ పాపము లేని పరమ పవిత్రుడైన దేవుడు. ఏ పాపము లేని పరమ పవిత్రుడైన దేవుడు. నిజమే, మరణానికి ఒక నీతి ఉంది, సమాధికి ఒక నీతి ఉంది. మరణానికి ఉన్న నీతి ఏంటో తెలుసా? పాపం చేసిన వాడినే మరణం బంధించగలుగుతుంది. అపవిత్రమైన కార్యక్రమాలు చేసిన వాడినే మరణం బంధించగలుగుతుంది. మరణం కూడా ఎంత నీతి కలిగిందో చూడండి. పాపము చేయని వాడిని, పాపము లేని వాడిని బంధించటం మరణం వల్ల కాదట. అక్కడ దాకా ఎందుకండి? మన తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా జిల్లా నందిగామ ఒక అబ్బాయి సత్యం బాబు అనే ఒక పేరు వినుంటారు. విన్నారా లేదా? విన్నారు కదా. సత్యం బాబు ఆయాషా మీరా అనే ఒక యవ్వనమ్మాయిని పాడు చేశాడు అనే కేసు మీద నేరారోపణ చేయబడి జైల్లో పెట్టారు. దరిదాపుగా 10 సంవత్సరాల పాటు జైల్లో ఉన్నాడు. 10 సంవత్సరాల తర్వాత సర్వోన్నతమైన న్యాయస్థానం తీర్పు తీర్చింది. ఏమన్నా తెలుసా? ఈ సత్యం బాబు నిర్దోషి, ఆయాషా మీరాని అత్యాచారం చేయలేదు, ఈ పాపములో ఇతనికి ఏమాత్రం పాలిభాగస్తుడు కాదు అని కోర్టు ఎప్పుడైతే తీర్పిచ్చిందో
తీర్పు వచ్చిన తోడనే విచిత్రం ఏం జరిగిందో తెలుసా? జైల్లో నుంచి బయటకు వచ్చాడు. అంటే జైలుకు ఒక నీతి ఉంది. జైలుకున్న నీతి ఏంటి? జైలు దోషుల్నే బంధించగలుగుతుంది. ఇతడు నిర్దోషని తేల్చారా? ఇతడు నిర్దోషని తేలిందా? జైలు ఆ వ్యక్తిని బంధించలేదు. ఆ మధ్య మీరు వినుంటారు, సాయిబాబా అనే ఒక వ్యక్తి, మన అమలాపురానికి చెందిన ఆయన, ఢిల్లీలో ఒక గొప్ప యూనివర్సిటీలో ప్రొఫెసర్. ఆయన ఏదో తప్పుడు కార్యక్రమాలు చేస్తున్నాడని నేరారోపణ చేయబడి దరిదాపుగా 10 సంవత్సరాల పాటు జైల్లో ఉన్నాడు. పాపం ఆయనకి 2 కాళ్ళు సరిగ్గా పనిచేయవు. పుట్టినప్పుడే పోలియో. ఆ సైకిల్ చక్రాల మీద తిరుగుతూ ఉండేవాడు. కానీ అద్భుతంగా చదువుకున్నాడు, మహామేధావి. ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉన్నతమైన ఉద్యోగం పొందుకున్నాడు. నేరస్థాపన చేయబడి 10 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. 10 సంవత్సరాల తర్వాత కోర్టు తెచ్చిన తీర్పు ఏంటో తెలుసా? ఇదిగో ఈ సాయిబాబా నిర్దోషి, ఏ పాపము చేయలేదు, దేశానికి విరోధంగా ఏ దేశద్రోహం చేయలేదు అని కోర్టు తీర్పిస్తే, కోర్టు తీర్పిచ్చిన తెల్లారే సాయిబాబా జైల్లో నుంచి విడుదలై బయటకు వచ్చాడు. అంటే జైలుకు ఒక నీతి ఉంది. చెప్పండి, ఏంటా నీతి? జైలుకు ఒక నీతి ఉంది. దోషిని మాత్రమే బంధిస్తుంది, నిర్దోషిని విడుదల చేస్తుంది. మరణానికి కూడా ఒక నీతి ఉంది. విన్నారి మాట? మరణానికి కూడా ఒక నీతి ఉంది. మరణానికి ఉన్న నీతి ఏంటంటే, పాపం చేసిన వాడిని మరణం బంధించగలుగుతుంది. పాపము లేని వాడిని మరణము ఏమాత్రము బంధించలేకపోయింది. మరణమే యేసయ్య ఎదుట సాగిలపడి, నిన్ను బంధించడం నా వల్ల కాదు నాయనా అని ఎందుకు చేతులు ఎత్తిందో తెలుసా? ఏ పాపము లేని పరమ పవిత్రుడైన దేవుడు ఈ రాత్రి నేను ప్రకటించే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రైజ్ ది లార్డ్. మీరు అనొచ్చు, ఏంటయ్యా యేసుక్రీస్తు పరిశుద్ధత? మాలో లేదేంటి, యేసుక్రీస్తులో ఉందేంటి? అన్ని విషయాలు చెప్పలేను, కానీ టకాటక ఒక 3 మాటలు చెప్పి దేవుడు నాకు ఇచ్చిన వాక్య ధ్యానంలోకి వెళ్తాను. లేఖనాల్లో రాయబడిన మాట, నంబర్ 1, ఆయన పాపము చేయలేదు అని రాసింది. నంబర్ 2, ఆయన యందు పాపమేమీ లేదు అని రాసింది. నంబర్ 3, పాపం ఎరుగని ఆయన మన కొరకు పాపిగా మారాడు అని రాసింది. ఇంకోసారి చెప్పంటారా? ఆయన ఏ పాపము, ఎవరున్నారు ఈ మాట అంటే, యేసు ప్రభుతో పాటు 3.5 సంవత్సరాలు దగ్గరగా ఉండి యేసు ప్రభు కూర్చోవటం, యేసు ప్రభు లేవటం, యేసు ప్రభు వారు ఏకాంతంగా ఉండటం, ప్రతి స్థలానికి వెళ్ళి యేసు ప్రభువుని నిశ్చింతంగా గమనించాడు. 3.5 సంవత్సరాలు గమనించి ఏమంటాడు తెలుసా? అయ్యా, యేసు ప్రభుని 3.5 సంవత్సరాలు దగ్గరుండి గమనించా. ఈ యేసు ఎప్పుడు, ఎక్కడ, ఎన్నడూ ఏ పాపము చేయలేదు, ఏ పాపము చేయలేదు. ఈ ఊరిలో ఒక భార్య, ఆ ఊరిలో ఒక భార్య, ఏంటి మధ్యలో ఇంకో భార్య, ఎదురు సరిపోలేదు ఏమి సార్? మీకు 3 కావాలా? సరే 4 పెట్టుకోండి, వద్దని దేవుడు. ఏమండి, మీకు 4 భార్యలు కదా? ఒక మాట. ఇప్పుడు 3వ పెళ్ళి అయిపోయిన తర్వాత 4వ పెళ్ళి చేసుకున్నారు మీరు. అది ఏదో అంటారు కదా, ఫస్ట్ నైటా సెకండ్ నైటా ఏదో అంటారు కదా. ఆ ఫస్ట్ నైట్ రోజు మీ భార్యని దగ్గరికి తీసుకొని, ఏమే నీకు తెలుసా, నువ్వు నాకు 4వ భార్యవే, ఇది నాకు 4వ పెళ్ళే అని అంటే, నీ భార్య నిన్ను చూసి నువ్వు దేవుడు అయ్యా అని అంటదా? చీపురు కట్ట పట్టుకుంటుందా? మా అయ్యగారు అంటారు, తుక్కు రేగొడతాడు. అంటే మనిషిలోనే సాటి మనిషి ఇంత నీతి విలువ కోరుకుంటే, అయ్యలారా వినండి, దేవుడు అనే అంశం గొప్ప అంశం. దేన్ని పట్టుకొని దాన్ని దేవుడు అనకూడదు. వెర్రితనంతో ఎవరిని పట్టుకొని వారిని దేవుడు అనకూడదు. ఒక సాధారణమైన మనిషి చూడండి, ఇందాక అయ్యగారు ఏదో అంటున్నారు, అయ్యా తుక్కురా కొట్టిదా పోల్దండేస్తుందా? ఏం చెప్పండి సార్ కదా. అంటే నేను చెప్పే మాట ఏంటంటే, ఒక సాధారణమైన మనిషి
ఎదుటి మనిషిలో నుంచి ఇంత నీతి విలువ కోరుకుంటే దేవుడు అనేవాడు ఎంత పవిత్రుడై ఉండాలి. కామ క్రోధ లోభ మోహ మద మాశ్చర్యాలు జయించిన వాడి దేవుడు. వెతకండి, అట్టి దేవుడు ఎవరైనా చరిత్ర పుటల్లో ఉన్నారని భూతద్దం పట్టుకొని భూతలమంతా వెతికినా ఒకే ఒక్క యోధుడు కనపడతాడు, ఒకే ఒక్క వీరుడు కనపడతాడు. ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు. యేసు ప్రభుని దగ్గరుండి చూశాడు. ఏమంటాడు తెలుసా? ఆయన యందు ఆయన పాపము చెయ్యలేదు. అయ్యా నీకు ఎలా తెలుసు? యేసు ప్రభుని దగ్గరుండి చూశా. నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతా, ఒక మనిషి మంచోడా కాదా దగ్గరుండి చూసే వాళ్ళకి బాగా తెలుస్తుందా, దూరాన ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుందా? ఎందుకంటే సామెత ఒకటి ఉంది, దూరపు కొండలు నునుపు. ఒకరోజు నేను ఎరిగిన ఒక మంచి రాజకీయ నాయకుడు ఉన్నాడు. అట్లా అన్నందుకు చాలా మంచి ఆయన, నాకు భలే ఇష్టం. నేను 24 గంటలు మా ఇంట్లో పాస్టర్ గారికి చెప్తాను, అసలు దేవుడు లాంటి వాడమ్మా, చాలా మంచివాడమ్మా. చాలామంది రాజకీయ నాయకులను చూశాను, మంచోళ్ళు చాలామంది ఉన్నారు. ఆ మంచోళ్ళు ఈయన ఒకడమ్మా, చాలా మంచోడమ్మా అని. ఒకరోజు ఏమన్నా తెలుసా? దేవుడు కాదు కానీ అంత మంచి మనసు కలిగినోడమ్మా అన్న. సరే, ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళాం. మా పాస్టర్ గారు ఆ ఇంటి ఆవిడ దగ్గరికి వెళ్ళి, సిస్టరు, దేవుడు నిజంగా నేను ప్రేమించి దేవుడు లాంటి భర్తనిచ్చాడు సిస్టరు, మీ ఆయన ఎంత మంచోడు కదా, దేవుడు లాంటి భర్తనిచ్చాడు సిస్టరు అంటే, వాళ్ళ భార్య అంది, దూరం నుంచి చూస్తే అంతే కనపడతాడులే అమ్మాయిన అంది. ఆ మాటని నా గుండె ఆగిపోయింది. మా పాస్టర్ గారు అన్నారు, ఏమైందమ్మా అన్నాను. నేను ఆయనకు 3వ భార్యనంది. బాబోయా అంటే మనిషి దూరం నుంచి చూస్తే ఎట్ట కనపడ్డాడు? గట్టిగా. ఇప్పుడు మా జాషువా జ్యోతి గారు మంచోడే, ఇప్పుడు సర్టిఫికెట్ ఎవరు ఇవ్వాలి? మా హోమ్ డిపార్ట్మెంట్ ఇవ్వాలి. మా హోమ్ డిపార్ట్మెంట్ని అడిగితే, అక్కని అడిగితే జాషువా జ్యోతి గారికి 150 మార్కులు ఇస్తుంది, ఉండేది 100. ఎవరైనా దూరం నుంచి చూస్తే మంచివాళ్ళు, కానీ నేను ప్రకటించిన నా యేసు ఎవరో తెలుసా? దూరం నుంచి చూస్తే అందగాడు, దగ్గరికి వెళ్ళి చూస్తే బహు అందగాడు. ఆయన అనుభవిస్తే ప్రాణం పోయినా విడిచిపెట్టలేనంత ముగ్ధ మనోహరుడైన దేవుడు. ఎందుకు క్రైస్తవుడు ఈరోజు యేసుక్రీస్తును వదిలిపెట్టలేకపోతున్నాడో తెలుసా? మరణమైన జీవమైన, కరువైన ఖడ్గమైన, లోకంలో మరొకటి ఏది జరిగినా యేసు 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 అంటూ పిచ్చి ప్రేమతో ఎందుకు క్రైస్తవులు యేసుక్రీస్తు దగ్గరికి పరిగెత్తుతారో తెలుసా? 7 దాకా భయంకరమైన వర్షం, మీటింగ్ జరిగిద్దో లేదో, ఇదంతా భయంకరమైన బురద నేల, గట్టి వర్షం కురిస్తే ఇక జలకాలాడాల్సిందే, ఈత కొట్టాల్సిందే. అలాంటి బురద నేల ఈ ప్రాంతంలో ఉన్న ఇంత మారుమూల ప్రాంతానికి ఇన్ని వేల మంది ఎందుకు రాగలిగారు? యేసు ప్రభు కోట్లు ఇస్తాడైనా? నో. యేసు ప్రభు ఆరోగ్యం ఇస్తాడైనా? దానికి మించి. యేసు ప్రభు నమ్ముకుంటే ఎక్కడో శిఖరాల మీద కూర్చోబెడతాడైనా? వాటన్నిటికి మించి. మరి ఎందుకు యేసు ప్రభు నమ్ముకున్నారు? యేసుక్రీస్తు లాంటి పరిశుద్ధ దేవుడు, యేసుక్రీస్తు లాంటి నిజ దేవుడు ఆకాశము క్రింద భూమికి పైన మరి ఎవ్వరూ లేరు. ఆయనను రుచి చూశారు కనుక జీవితంలో ఏదెదురైనా ఆయన విడిచిపెట్టకుండా వెంబడించే కృపదేవుడు అనుగ్రహించాడు. సరే, మంచిది. ఆయన పాపము చేయలేదు అని పేతురు గారు అంటే, యోహాను గారు అంటాడు, ఒరి బాబో ఆయన పాపం చేయకపోవటమే కాదురా, ఆయన యందు పాపమేమీ లేదంటాడు. అనండి ఒకసారి. పేతురు గారు ఏమన్నాడు? ఆయన పాపం చేయలేదన్నాడు. అంటే చేయటం అనేది శరీరంతో చేసేది. ఆయన యందు పాపమేమీ లేదంటే ఇది మనసుతో చేసేది. బాబు, ఆయన శరీరంతో పాపం చేయకపోవటమే కాదయ్యా, ఆయన మనస్సులో కూడా, హృదయపు తలంపులో కూడా ఎంత పాపం కూడా లేని పరమ పవిత్రుడు. ఒక మాట అడుగుతానండి, శరీరంతో పాపం చేయని వ్యక్తులు ఉండొచ్చు,
మనసుతో పాపం చేయని వాడెవడు? హృదయపు ఆలోచనల ద్వారా పాపం చేయని వాడెవడు? హృదయపు తలంపుల ద్వారా పాపం చేయని వాడెవడు? ఓ భక్తుడు ఇలా అంటాడు, మనిషి మంచం మీద చేసే పాపం కంటే మనస్సులో అధికమైన పాపం చేస్తాడట. కానీ నేను ప్రకటించిన నా ప్రభు ఎవరో తెలుసా? మనస్సులో కూడా, ఊహల్లో కూడా పాపము లేని పరమ పవిత్రుడైన దేవుడై ఉన్నాడు. విచిత్రం ఏంటంటే అది ఈ మనుషులకు తెలియదు, కొంతమంది మనుషులకు తెలియదు, మరణానికి తెలుసు ఆ సంగతి. కొంతమంది తెలియక ఎవరో చెప్పిన మాటలని, మరి యేసు ప్రభు అంటే మా దేవుడు కాదయ్యా, యేసు ప్రభు అంటే మా కులప దేవుడు కాదయ్యా, ఆ యేసు ప్రభు ఎవరో తెల్లోళ్ళ దేవుడయ్యా, ఆ తెల్లోళ్ళ దేవుడిని మా దగ్గరికి ఎందుకు తీసుకొచ్చారు? పాపం కొంతమంది తెలియక ఎవరో చెప్పిన మాటలు విని అంటారు. బైబిల్లో ఎక్కడ అయ్యలారా యేసు ప్రభు వారు తెల్లోళ్ళ దేవుడని బైబిల్లో రాయలా, అమెరికా దేశపు దేవుడని రాయలా. ఒకవేళ తెల్లోళ్ళ దేవుడనే కనుక ఈ బైబిల్లో రాసుంటే ఈ బైబిల్ మేము పొరపాటున ముట్టుకునే వాళ్ళం కాదు. జాషువా గారు మీరు ముట్టుకునేవాళ్ళ? అయ్యగారు మీరు ముట్టుకునేవాళ్ళ? యేసు ప్రభు గనక నిజంగా తెల్లోళ్ళ దేవుడు అయి ఉంటే భారతీయులైన మనకు ఆ తెల్లోళ్ళ దేవుడు అవసరం లేదు. నేను అప్పుడప్పుడు అనుకుంటా, యేసు ప్రభు తెల్లోళ్ళ దేవుడు అంటారు. నిజంగా ఆయన తెల్లోళ్ళ దేవుడు అయ్యే ఉంటే, నిజంగా ఆయన తెల్లోళ్ళ దేవుడే అయితే నాలాంటి నల్లోళ్ళంత అన్యాయం అయిపోయి ఉండేవాడు. అయ్యగారు మన ఇద్దరితో ఒకటే రంగు, ఇబ్బంది లేదు. రాజు గారు మీరు కూడా అన్యాయం అయిపోతారు. ఒకసారి నిలబడండి రాజు గారు, ఒకసారి నిలబడండి. మీరు కూడా అన్యాయం అయిపోయేవాళ్ళు. యేసు ప్రభు నిజంగా తెల్లోళ్ళ దేవుడు అయి ఉంటే మీరు అన్యాయం అయిపోయేవాళ్ళు. రాజుల కుటుంబం నుంచి రక్షించబడ్డారు. యేసు ప్రభు తెల్లోళ్ళ దేవుడు కాదు, నల్లోళ్ళ దేవుడు కాదు. నాసిక రంధ్రాలలో ఊపిరి ఉన్న ప్రతి మనుషునికి ఏకైక దేవుడై ఉన్నాడు. మరణం ఆయనను బంధించుట అసాధ్యము గనుక మరణ వేతనల నుంచి దేవుడు ఆయనను, ఎందుకు ఆయన మరణం నుంచి లేవనెత్తబడ్డాడు? మరణం ఆయన బంధించలేకపోయింది. ఆయనలో ఏ పాపము లేదు గనుక. మెట్టుకు యేసుక్రీస్తు వారి పునరుద్ధానం ప్రపంచంలో ఉన్న మానవాళ్ళందరికీ ఓ బృహత్తరమైన సందేశం ఇచ్చింది. ఏంటో తెలుసా? అయ్యలారా, మరణంతో మానవ జీవితం ఆగిపోదు. మరణంతోనే మానవ జీవితం ఆగిపోతే ఈ చిన్న జీవితంలో తాగాలనుకుంటే తాగొచ్చు, తిరగాలనుకుంటే తిరగొచ్చు, తందనాలాడాలనుకుంటే తన్నాలాడొచ్చు, ఇష్టానుసారంగా బ్రతకొచ్చు. మరణంతో మానవ జీవితం ముగించబడదు. మరణం తర్వాత మరో జీవితం ఉంది. వినారు ఈ మాట? మరణానికి ముందున్న ఈ జీవితం ఉందే, జస్ట్ 60, 70 అధిక బలం ఉంటే, 80 కరోనా రాకమునుపమ్మా ఇంకా తగ్గింది. ఎవరికి ఎప్పుడు హార్ట్ అటాక్ వస్తుందో తెలియట్లా. కొకటిపల్లిలో జస్ట్ 2 వారాల క్రితం అనిల్ చౌదరి మంచి అవకాశస్తుడు, 33 సంవత్సరాలు, ప్రతిరోజు జిమ్ చేస్తాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆ రోజు మార్నింగ్ కూడా జిమ్కి వెళ్ళాడట. గంటన్నర సేపు జిమ్ చేశాడు. ఇక డ్యూటీకి వెళ్ళిపోదామని చెప్పి వాష్రూమ్కి వెళ్ళి మొహం కడుక్కుంటా ఉంటే అక్కడికక్కడే కుప్పలాగా కూలిన చోట చచ్చిపోయాడు. చక్కటి దేహదారుఢ్యం, ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేసే బాడీ చూసిన వాళ్ళంతా ఎంత చక్కటి ఆరోగ్యవంతుడో కదా అనుకున్నారు. వాక్యం వింటున్న అయ్యలారా, ఈ జీవితం చాలా చిన్నది. యేసు ప్రభు నమ్ముకుంది ఈ చిన్న జీవితం కొరకు కాదు, మరణం తర్వాత మరో మహిమా జీవితం ఉంది. ఆ మహిమా జీవితం కొరకు యేసు క్రీస్తును మనం నమ్ముకున్నాం. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఇప్పుడు ఒక మాట, మరణం తర్వాత మరో జీవితం ఉందని అంటున్నారే, ఆ మరణం తర్వాత మరో జీవితంలో మనం అడుగు పెట్టాలంటే ఎలా ఈ భూమి మీద బ్రతకాలి? మరణం తర్వాత మరో జీవితం ఉందన్నారే, అసలు ఆ పునరుద్ధారపు శరీరం ఏ రీతిగా ఉంటుంది? అపోస్తలుడైన పౌలు వారిని కొరింథీ సంఘం ఇదే మాట అడిగింది. కొరింథీ సంఘంతో ఏమంటాడంటే,
అయ్యో కొరింథీయులారా, ఈ సంగతి మీకు తెలియదా? విత్తేది విత్తనమే. ఆ చిన్న విత్తనంలో నుంచి ఆ విత్తనం చచ్చిన తర్వాత మహావృక్షం వస్తుంది. పునరుద్ధానం కూడా అలాగే అంటాడు. ఏంటి? విత్తనం అన్నాడు, చెట్టు అన్నాడు, పునరుద్ధానం కూడా అలాగే అన్నాడు. ఏంటి దీనికి ఉన్న వ్యత్యాసం? ఒకసారి నా వైపు చూడండి. మర్రి విత్తనం చూసారా? మర్రి విత్తనం. మీరు అమెరికా వాళ్ళ తెలుగు వాళ్ళ? మరి కొంచెం నోరు తెరిచి చెప్పండి తల్లే. మర్రి అయ్యగారు, ఈ ప్రాంతంలో మర్రి చెట్లు ఉండవు. మరి ఒక్కళ్ళు చెప్పట్లేదు అయ్యగారు. థ్యాంక్ యూ. రైట్, సమాధానం చెప్పండి. మర్రి విత్తనం ఎంతమంది చూశారు? చూసిన వాళ్ళు చెయ్యొద్దండి. ఎంత ఉంటుంది? ఆవగింజ అన్నాడంటే ఆ మొత్తానికి అన్న చూసినట్టే. ఆవగింజ చాలా లావు ఉంటుంది. అదే గసగసాలు అంటారు చూసారా? గసగసాలంత సైజులో ఉంటుంది. ఒక్కసారి ఊహించండి, పునరుద్ధానపు శరీరం ఎలాంటిదో నీకు తెలిస్తే యేసు కొరకు చావటానికి కూడా నువ్వు సిద్ధపడతావు. యేసు కొరకు ఏం కోల్పోవటానికైనా సిద్ధపడతావు. కులాన్ని కోల్పోవటానికి సిద్ధపడతావు, సమాజంలో ఉన్న హోదా కోల్పోవటానికి సిద్ధపడతావు. రేపు ఇంకొకటి ఏదైనా కోల్పోవాల్సి వస్తే వాటిని కోల్పోతా కానీ నా యేసుని నేను వదిలిపెట్టను. మరణమైన, జీవమైన, కరువైన, ఖడ్గమైన యేసు కొరకు నేను బ్రతుకుతానని తెగించే కృప దేవుడు అనుగ్రహిస్తాడు. అంత ముగ్ధ మనోహరమైనది పునరుద్ధానపు శరీరం, అంత అద్భుతమైనది పరలోకపు రాజ్యం. మరొకసారి ఈ మాట చెప్తాను, నాకు సమాధానం చెప్పండి. మర్రి విత్తనం ఎంత ఉంటుంది? పెద్దగా చెప్పండి తల్లి. మర్రి చెట్టు పెద్దది అనకూడదు, అనండి, అప్పుడే ఆపకూడదు. మహబూబ్ నగర్లో ఒక చిన్న మర్రి చెట్టు అండి, ఒక విత్తనం వేస్తే ఒక చిన్న మర్రి విత్తనం 4 ఎకరాల్లో విస్తరించింది. 4 ఎకరాలు. శాస్త్రవేత్తలు ఆ ప్రాంతానికి వెళ్తే ఏది మొదలో, ఏది కొమ్మో, ఏది ఓడలో అర్థం కాక జుట్టు బిక్కుంటారు. ఒక చిన్న విత్తనం 4 ఎకరాలు విస్తరించింది. విత్తనం ఎంత, మరి చెట్టు ఎంత? అసలు పోలికొందా? మృతుల పునరుద్ధానం కూడా అలాగే. నువ్వు పరలోకం చేరితే దేవదూతను మించి సాక్షాత్తు దేవుని లాగుంటావు. దేవుడు ఎలా ఉంటాడో దేవునిలాగా మనం మారిపోతాం. పునరుద్ధానపు శరీరానికి ఈ శరీరానికి ఉన్న ఇంకొక వ్యత్యాసం చెప్పి నేను వాక్యపు లోతుల్లోకి వెళ్తాను. గొంగళి పురుగు తెలుసు కదా? గొంగళి పురుగు చనిపోయిన తర్వాత దానిలో నుంచి ఏమొస్తుంది కదా? సీతాకోక చిలుక. గొంగళి పురుగును చూసి ఎవరైనా అబ్బా ఎంత ముద్దు వస్తున్నావే, భలే చక్కగా ఉన్నావే, అబ్బా నీ ఆకారం చూస్తే ఎక్కడ లేని ప్రేమ వస్తుంది అని అంటారా? గొంగళి పురుగు చూస్తే అసహ్య వేస్తుందా? ఆ మధ్య ఒక ఆయన అన్నాడట, దేవా వచ్చే జన్మలో ఇంకొక జన్మ అంటూ ఉంటే వచ్చే జన్మలో నన్ను గొంగళి పురుగులాగా పుట్టించు నాయన, నీకు దండం పెడతా, గొంగళి పురుగులాగా పుట్టించయ్యా అని ఏడుస్తున్నాడంట. దేవునికి అర్థం కాక వరకు గొంగళి పురుగులాగా పుట్టించడం ఎందుకురా, ఎందుకు ఈ కోరిక కోరుతున్నావు అంటే అన్నాడట, మా ఆవిడికి గొంగళి పురుగు అంటే మహాభయం. గడగడగడ వణుకుతుంది. మరి ఇంతకేమంటావు? అయ్యా మా ఆవిడని ఎంత వణికించాలని నేను ప్రయత్నం చేసినా, ఎంత వణికించాలని ప్రయత్నం చేసినా నన్ను వణికిస్తుంది కానీ అది వణికే రకం కాదయ్యా. అందుకని గొంగళి పురుగయ్యి కనీసం సచ్చిన తర్వాత అయినా ఆ ఆశ తీర్చుకుందాం. సరే విన్నారా? గొంగళి పురుగు అసహ్యంగా ఉంటుంది. ఆ గొంగళి పురుగులో నుంచి వచ్చే సీతాకోక చిలుకుందే బహు అందంగా ఉంటుంది. మృతుల పునరుద్ధానం కూడా అలాగే. మృతుల పునరుద్ధానం కూడా అలాగే. ఈ శరీరం ఎలాంటిది? పౌలు గారు ఈ శరీరాన్ని గురించి 4 విషయాలు చెప్తాడు. ఇది క్షయమైపోయేది, ఇది ఘనహీనమైనది, ఇది బలహీనమైనది, ఇది ప్రకృతి సంబంధమైనది. క్షయమైపోయే శరీరంగా వెత్తబడిన ఈ శరీరం మృతుల పునరుద్ధానపు దినాన మధ్యాకాశానికి ప్రభు వచ్చి
ఆత్మయు పెండ్లి కుమార్తెయు ఇక్కడకు ఎక్కి రమ్ము అని ప్రభువారు పిలిచిన తోడనే క్షయమైపోయిన ఈ శరీరం అక్షయమైన శరీరంగా మార్చబడుతుందట. చెప్పండి, ఎలా మార్చబడుతుందట? బలహీనమైన ఈ శరీరం మహిమ కలిగిన శరీరంగా లేపబడుతుందట. అంటాడు, బలహీనమైన ఈ శరీరం బలమైనదిగా లేపబడుతుంది. ప్రకృతి సంబంధమైన ఈ శరీరం ఆత్మ సంబంధమైన శరీరంగా లేపబడుతుంది. ఈ శరీరం ఎలాంటిదో పౌలుకు బాగా తెలుసుకొని ఓ స్టేట్మెంట్ ఇస్తాడు. ఏ విధము చేతనైనా మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలగాలని, ఆయనను ఆయన పునరుద్ధాన బలాన్ని ఎరుగు నిమిత్తం లోకములో ఉన్న సమస్తాన్ని నేను పెంటతో సమానంగా ఎంచుకున్నాను అంటాడు. చేతులెత్తి ఒకసారి చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్తాను. ఇంకోసారి హల్లెలూయా, మరోసారి చెప్దాం హల్లెలూయా. ఆ పునరుద్ధానపు శరీరం ఎలాంటిదో పౌలు ఎరిగి లోకాన్ని పెంటతో సమానంగా ఎంచుకొని ఆ పునరుద్ధానపు శరీరం కొరకు పౌలు తహతహలాడాడు. ఎలాంటిది ఆ పునరుద్ధానపు శరీరం? క్షయమైనదిగా విత్తబడుతుంది. ఒకసారి చెప్పండి, అక్షయమైనదిగా లేపబడుతుంది. ఈ శరీరం ముందే క్షయమైపోయేది. వయస్సుతో పాటు బలం ఉడికిపోతుంది, వయస్సుతో పాటు చూపు మందగిల్లిపోద్ది, వయస్సుతో పాటు హుషారుతనం పోద్ది. ఎప్పుడైనా 18-20 సంవత్సరాల వయసులో ఒక అపార్ట్మెంట్కి వెళ్తే లిఫ్ట్ ఉన్న వాడం టక 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 3వ ఫ్లోర్ అయినా 4వ ఫ్లోర్ అయినా టక టక ఎక్కుతాం. 50 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తే ఏం అడుగుతారు చెప్పండి? ఏంటి? మరి అప్పుడు బాగా మెట్లు ఎక్కారుగా, ఏమైపోయింది బలం? నేను ఇక్కడే ఏలూరులో చదువుకున్నా. జుట్టుతో ఎన్ని వేషాలు వేసేవాడినా, ఎట్లనేవాడిని. ఇప్పుడు అంటానికి జుట్టే లేదు. ఒకప్పుడు కళ్ళజోడు పెట్టుకునేవాడిని కాదు. ఇప్పుడు బైబిల్ చదవాలంటే కళ్ళజోడు లేకుండా చదివితే ఎందుకు? బలం క్షయమైపోతుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎన్ని ఆరోగ్య భద్రతలు తీసుకున్నా వయస్సుతో పాటు మన బలం ఉడికిపోతుంది. వయస్సుతో పాటు ఈ శరీరానికి ఉన్న క్షయిత క్షీణించిపోతుంది. వింటున్నారు ఈ మాట? వయస్సుతో పాటు ఈ శరీరానికి ఉన్న క్షయిత, ఆ గ్లో రోజు రోజుకు క్రమంగా తగ్గిపోవటం ప్రారంభిస్తుంది. మీలో ఎవరైనా తెలియకుండా మనసులో అది ఒక రకమైన గర్వం, అద్దంలో చూసుకున్నప్పుడు నేను భలే అందగత్తిను కదా, నా ముఖం భలే ఉంది కదా, నా ముక్కు కోటేరు ముక్కులాగా ఉంది కదా అని ఎప్పుడైనా మీ అందాన్ని చూసి మీరు మురిసిపోతూ ఉంటే, జస్ట్ ఆ అందం ముందే నిలవబడి అందం ముందు మురిసిపోతున్నా నేను ఇంకొక 50 సంవత్సరాల తర్వాత ఎట్టుంటానో అది ఊహించుకోండి. ఫ్యూజులు ఎగిరిపోకపోతే నన్ను అడగండి. ఇంకొక 60 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత నేను ఎట్లా ఉంటారో తెలుసా? చూడు, ఆ చెల్లి పళ్ళు చక్కగా కనపడుతున్నాయి, ఆ పళ్ళన్నీ పోతాయా? పళ్ళన్నీ ఊడిపోతాయా? ఏమన్నా ఊడికిపోతే క్షయత ఈ శరీరానికి ఉంది. కానీ మృతుల పునరుద్ధానపు దినాన క్రైస్తవుడికి దేవుడు ఇవ్వబోయే శరీరం అక్షయమైన శరీరం. అక్షయమైన శరీరం అన్నామే. అక్షయమైన శరీరం ఎలా ఉంటుంది? మనం ఆరాధించే దేవుని గురించి అపోస్తలుడైన పౌలు వారు తిమోతి పత్రికలో మాట్లాడుతూ ఇలా అంటాడు. బహు విలువైన మాట. అందరూ మీ బైబిల్ తెరిచి చూడండి. తిమోతిలకు రాసిన మొదటి పత్రిక. థ్యాంక్ యూ అండి. తిమోతిలకు రాసిన థ్యాంక్ యూ లేదండి తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం నేను చదువుతాను, నాతో కలిసి చెప్పండి.
పెద్దగా నాతో కలిసి, నేను చదువుతూ ఉండగా నాతో కలిసి చెప్పండి. సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడును అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగునుగాక. అందరం చెప్తాం ఆమేన్. అపోస్తలుడైన పౌలు యేసయ్యను సంబోధించే ఆ పదజాలం ముందు చూసారా, రోమాలు నిక్కడ పొడుస్తాయి. తన దేవుని గురించి తాను మాట్లాడుతూ అంటున్న దివ్యమైన మాట నాతో కలిసి చెప్పండి. సకల యుగములలో రాజయుండి. ఈయన ఏ యుగానికి రాజట? ఎన్నో యుగాలు ఉన్నాయి, సకల యుగాలలో ఈయన రాజు అయి ఉన్నాడు. కొంతమంది తెలియక యేసు ప్రభు అంటే 2000 సంవత్సరాల క్రితపోడండి అని తెలియక అంటారు. ఈ దేవుడు 2000 సంవత్సరాల క్రితపు దేవుడు కాదు, యుగములకు పూర్వమే ఉన్న దేవుడు. యుగములకు పూర్వమే ఉన్న దేవుడు, ఆది నుంచి ఉన్న దేవుడు. ఆది నుంచి ఉన్న ఈ దేవుని గురించి పౌలు మాట్లాడుతున్న మాట సకల యుగములలో అనండి. ఆ మాట సకల యుగములలో. నేను రాజు అనే మాట మీరు అనాల. సకల యుగములలో. ఇంకోసారి, సకల యుగములలో. ఏ యుగానికైనా ఆయనే రాజు, ఏ యుగానికైనా ఆయనే రారాజు. రాజులు మారుతారు, ఈ రాజు మారడు. లోకపు సింహాసనాలు మారుతాయి, ఈ సింహాసనం ఎప్పటికీ ఎన్నటికీ మారదు. ఇప్పుడు ఈయన ప్రధానమంత్రిగా గెలుచుకున్నాం అనుకో, ముఖ్యమంత్రిగా గెలుచుకున్నాం అనుకోండి, ఈయన కుర్చీ ఎన్ని రోజులు ఉంటుంది? 50. 5 తర్వాత దిగాల్సిందే. దిగాల్సిందే. మనం దెక్కపోతే దించుతారు కదా. మనుషులు మామూలు లేదు, కాస్తంత పలుకుబడి కలిగి ఏదో మంచి చేసి వచ్చి ఏదో మొత్తానికి పలుకుబడి చేసి 10 సంవత్సరాలు చేశారనుకోండి, తర్వాత నువ్వు దెక్కపోతే వాళ్ళు దించుతారు. ఇంకొక 5 సంవత్సరాలు చేసావనుకో ఎప్పటికైనా ఈ కుర్చీలు కూలిపోతాయి, ఎప్పటికైనా ఈ సింహాసనాలు కూలిపోతాయి. క్రైస్తవ జనమా, నీ రాజు ఎప్పటికీ కూలిపోడు. నీ రాజును కూలద్రోయాలని అనుకున్నవాడు కూలిపోతాడు. నీ దేవుని రాజ్యం ఎప్పటికీ ఎన్నటికీ యుగాయుగాలు నిలిచి ఉంటుంది. ఆయన రాజ్యం మితిలేనిది అనండి. ఆయన రాజ్యము యుగాయుగాలు ఉండేది. యేసయ్యకు మహిమ కలుగును గాక. పౌలు గారు దేవుని సంబోధిస్తున్న పదజాలం చూడండి. సకల యుగములలో. పెద్దగా చెప్పండి తల్లి, నీ దేవుడు భిక్షగాడు కాదు, నీ దేవుడు రాజు. ఆ మధ్య రాజుగారు ఒకరు నన్ను అడిగారు, అయ్యగారు మీదే కులం అన్నారు. నేను మారు మాట మాట్లాడకుండా ఏమన్నా తెలుసా, అది పాత మాట సేవకులు అనేది. ఇప్పుడు అసలు కొత్త మాట ఏంటో తెలుసా, మీదే కులం అన్నారు. నేను రాజులు అన్నా. మేము రాజులు అన్నా అనే లోపు వాళ్ళు ఏమన్నారు తెలుసా, హాయ్ భీమవరం రాజులండి. నేనన్నా, భీమవరం రాజులను మించి పరలోకపు రాజులైన యాజక సమూహం. సకల యుగములలో నీ దేవుడు రాజు. నీ దేవుడు చాతగానుడు కాదు తల్లి, నువ్వెప్పటికైనా రానివే, నువ్వెప్పటికైనా రాజువే. ఎప్పటికైనా ఏ నాటికైనా నువ్వు తలమానికగానే ఉంటావు. నీవు, నీ పిల్లలు, నీ పిల్లల పిల్లలు యేసు నామం పేరిట ఈ దేశంలో శిరస్సుగా నిలవబడే గొప్ప దేవుడు ఇస్తాడు. ఈరోజు చాచే చెయ్య గుండెల్లో రాసుకోండి, ఒకరోజు రాబోతుంది నీ చెయ్యి ఇచ్చే చెయ్యిగా దేవుడు మారుస్తాడు. ఎక్కడెట్లా కుంగిపోయావో అక్కడే మహారాణిలాగా దేవుడు నేను ఊరేగించడం ప్రారంభిస్తాడు. నీ దేవుడు సకల యుగములలో రాజు అయి ఉండి అక్షయుడు అనండి. అక్షయుడు అనే పేరుకున్న అర్థం ఏంటంటే ఎప్పటికీ ఎన్నటికీ క్షయత లేనివాడు. అక్షయత అనేది ఎలా ఉంటుందో కీర్తనలో ఒక మాట మీకు వినండి. కీర్తనలో ఒక మాట మీకు గుర్తుకు తెస్తాను. ఈ దేవుడు సూర్య చంద్ర నక్షత్రాదుల కంటే ముందున్నవాడు, వాటన్నిటినీ కలుగు చేసిన వాడు,
కీర్తనకర్త అంటాడు, అయ్యా నీవు కలుగు చేసిన ఆకాశం, నీవు కలుగు చేసిన సూర్య చంద్ర నక్షత్రాదులు, నీవు కలుగు చేసిన భూమి వస్త్రము వలె పాతగిల్లిపోతుంది, వాటిని కలుగు చేసిన నీవు మాత్రం నిరంతరము ఏకరీతిగా ఉన్నావు అంటాడు. చప్పలు కొడుతూ ప్రభువారికి స్తోత్రాలు చెప్దాం. నిరంతరము ఎలా ఉన్నాడట? చెప్పాలి. నిరంతరము ఎలా ఉన్నాడట? ఒకే రీతిగా అంటారు శాస్త్రవేత్తలు. అది అవునో కాదో తర్వాత భూమి లక్షల కోట్ల సంవత్సరాల క్రితం నుంచి ఉందని నేనంట. భూమి లక్షల కోట్ల సంవత్సరాల క్రితం నుంచి ఉంటే దేవుడు ఎప్పటి నుంచి ఉన్నట్టు? దానికి ముందు నుంచి ఉన్నాడు. అంటే ఇన్ని లక్షల కోట్ల సంవత్సరాల నుంచి ఉన్న దేవుడు ఎప్పటికీ అదే బలం, అదే శక్తి, అదే పరిశుద్ధత, యుగ యుగాలలో కూడా ఏకరీతిగా ఉన్నాడు ఆయన. నన్ను చూసి అయ్యగారికి 70 ఉంటాయేమో అనుకుంటారు. అనుకుంటే అనుకోండి, 80 అనుకోండి, తప్పేముంది. 50. నాకు 15 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మొన్న ఒకరు నా ఫోటో పంపించారు. ఆ ఫోటో చూసి ఇప్పుడు చూసి అనుకున్న, వరే జెర్మియా ఏమైపోయింది. ఇంకొక 20 సంవత్సరాలు పోయిన తర్వాత, ఇంకో 30 సంవత్సరాలు పోయిన తర్వాత ఎంత మార్పు వస్తుందో ఈ శరీరంలో. నీవారాధించే నీ దేవుడు కోటాను కోట్ల సంవత్సరాల నుండున్న ఒకే రీతిగా ఏకరీతిగా ఉన్నాడు. ఆయన ఆశ ఏంటో తెలుసా? ఆయన అక్షయత మృతుల పునరుద్ధానపు దినాన ఒక్కొక్క క్రైస్తవుడికి వరంగా దేవుడి ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఆయన ఎట్టివాడో, ఆయన ఎలా ఉంటాడో, యాజ్ ఇట్ ఈస్ సేమ్ అదే మహిమ, అదే అక్షయత ఈ మట్టి ఘటాలకు దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. అయితే సుమి, ఆ అక్షయత రావాలంటే, ఏ వ్యక్తికైనా ఆ అక్షయత రావాలంటే మొట్టమొదట అక్షయుడకు దేవుని దగ్గరికి రావాలి. ఎవరు అక్షయుడకు దేవుడు? అక్షయుడకు దేవుడు ఎవరు? మరణము లేని, యుగాయుగాలు చిరకాలము జీవించే చిరంజీవి, యుగాయుగాలు బ్రతికే ఏకైక దేవుడు, మార్పు లేని మారని ఏకైక దేవుడు యేసుక్రీస్తు వారు. ఎవరైనా పరలోక రాజ్యంలో అక్షయత తాను సంపాదించుకోవాలంటే అక్షయుడుకు దేవుని దగ్గరికి ఎవరు వస్తారో వారే అక్షయ శరీరాన్ని ధరించి పరలోక రాజ్యంలో ప్రవేశించగలుగుతారు. హల్లెలూయ. ఈ దేవుడు అక్షయుడు గనుక ఈ దేవుడిని ఆశ్రయించిన ప్రజలకు కూడా ఈ దేవుడు అక్షయత ఇస్తాడు. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఇంగ్లీష్ వచ్చిన ఆయనే ఇంగ్లీష్ నేర్పగలుగుతాడు, హిందీ వచ్చిన ఆయనే హిందీ నేర్పగలుగుతాడు, మ్యాథమెటిక్స్ వచ్చిన ఆయనే మ్యాథమెటిక్స్ నేర్పగలుగుతాడు. మ్యాథమెటిక్స్ రాని ఆయన మ్యాథమెటిక్స్ నేర్పగలుగుతాడా? సైన్స్ వచ్చిన ఆయనే సైన్స్ నేర్పగలుగుతాడు. ఏమీ రాకపోయినా నాకు తెలుసు అని చెప్పడానికి వెళ్ళాడు అనుకోండి, అలాంటి పండితుడి దగ్గరికి వెళ్ళి, సార్ అల్లం ఎట్టుంటుంది సార్ అని అడగండి, ఏమంటాడు తెలుసు? అల్లమా? అది కూడా తెలియదు రా పిచ్చోడు నీకు, అల్లం బెల్లంలాగా పుల్లగా ఉంటుందని అంటాడు. పునరుద్ధానపు శక్తి కలిగిన వాడే ఈ మట్టి శరీరానికి పునరుద్ధానాన్ని ఇవ్వగలుగుతాడు. ఆయన అక్షయుడు కనుక ఆయన ఆరాధించి ఆయన పిల్లలైన మనకు కూడా అక్షయత దయచేస్తాడు. విన్నారు కదా? ఎవరైనా పరలోక రాజ్యంలో అక్షయత ధరించి ప్రభుతో బ్రతకాలంటే మొట్టమొదట అక్షయుడుకు దేవుని దగ్గరికి రావాలి. వస్తే సరిపోదు. క్రైస్తవ సంఘం అక్షయ అలంకారంగా, అక్షయమైన స్వభావాలను అలంకారంగా ధరించాలి. అపోస్తులైన పేతురు వారు మాట్లాడుతూ ఇలా అంటాడు, స్త్రీ వెలుపటి అలంకారముగా ఉండక, విన్నారు ఈ మాట? నా వైపు చూడండి, చాలా అవసరం లేదు, నా వైపు చూడండి. స్త్రీకి వెలుపటి అలంకారముగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయ అలంకారము ఒక స్త్రీకి అలంకారంగా ఉండాలి. అది దేవుని దృష్టికి మిగుల విలువ కలిగింది. ఆ అలంకారాన్ని గురించి ఏమంటాడంటే అక్షయ అలంకారం. పరిశుద్ధ లేఖనాల్లో రాయబడిన మాట, స్త్రీ
వెలుపటి అలంకారము అలంకారముగా ఉండక. అనండి ఈ మాట. ఎవరికి ఉండకూడదు వెలుపటి అలంకారం? అంటే స్త్రీ అంటే ఇది కేవలం స్త్రీలకు మాత్రమే సంబంధించింది అని అనుకునేరు గాక. పరిశుద్ధ లేఖనాల్లో సంఘాన్ని వాక్యము స్త్రీతో పోల్చింది. అన్యులు వెలుపటి అలంకారానికి ప్రాధాన్యత ఇస్తారు. యేసయ్య పిల్లలు ఎప్పుడు డిగ్నిటీగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి, ప్రజల మధ్యలో హుందాగా ఉండాలి. కానీ విపరీతమైన అలంకారం దేవుని బిడ్డలకు తగినది కాదు. వెలుపటి అలంకారం ప్రభు బిడ్డలకు తగింది కాదు. ఒకరోజు మా చర్చికి ఒక పిల్లోడు వచ్చాడు. ఇటువైపు 0 సైజు పెట్టాడు, ఇటువైపు కూడా 0 సైజు పెట్టి పొలం దున్నినట్టుగా ఘాట్లు పెట్టాడు. ఈ మధ్యలో జుట్టు ఉంది చూసారా, ముళ్ళ పందికి లేచినట్లు లేచింది. వాడు నడుచుకుంటా వస్తుంటే జుట్టు ఎట్ట నాట్యం ఆడుతుంది. ఏమిరా ఇది అన్న అంటాడు. నవే డేస్ దిస్ ఈజ్ ఫ్యాషన్ అన్నా, నీ ఫ్యాషన్ సంతకెళ్ళా. ప్రభు బిడ్డలకు తగింది కాదది. ప్రభు బిడ్డలు అంతరంగాన్ని అలంకరించుకోవటానికి ప్రయత్నం చేయాలి. అంతరంగ స్వభావాన్ని అలంకరించుకోవటానికి ప్రయత్నం చేయాలి. గమనించండి, బాహ్య సౌందర్యం లోకం మెచ్చుకుంటుంది, అంతరంగ సౌందర్యం ప్రభు మెచ్చుకుంటాడు. సంగమా, ఒకసారి నా వైపు చూడండి. నిన్ను లోకం మెచ్చుకోవాలా, ప్రభు మెచ్చుకోవాలా? వినపడలా. లోకం మెచ్చుకోవాలా, ప్రభు మెచ్చుకోవాలా? ప్రభు మెచ్చుకోవాలంటే ఎప్పుడు అంతరంగ స్వభావాన్ని సాధువైనట్టి, మృదువైనట్టి అక్షయ అలంకారంతో మనల్ని మనం అలంకరించుకోవాలని చెప్తూ పేతురు వారు అక్కడ మాట్లాడుతూ శారమ దగ్గరికి వస్తాడు. శారమ దగ్గరికి వచ్చి ఏమంటాడు తెలుసా? అటువలనే అలనాటి పరిశుద్ధ స్త్రీలు తమ భర్తలను పట్టుకొని యజమానుడా అని పిలిచారట. అనండి ఒకసారి. శారమ్మ తన భర్తను పట్టుకొని ఏమని పిలిచిందట? కొంచెం పెద్దగా చెప్పండి అమ్మా, వినపడలా. లాస్ట్ సారి ఎంత పెద్దగా చెప్పగలరు అంత పెద్దగా చెప్పండి. ఎవరు పిలిచారు? ఎవరిని? శారమ్మకు అబ్రాహం ఏమవుతాడు? సరే, మీ భర్తను ఎప్పుడైనా యజమానుడా అని పిలిచారా? ఒక్కళ్ళు తల్లి ఎవరైనా భర్తను పట్టుకొని యజమానుడా అని పిలిచిన వాళ్ళు ఉంటే చెయ్యి పైకెత్తండి, పోల్దండేసి ఫోటో తీసి రేపు అన్ని తెలుగు మీడియాల్లో ఎంత ఖర్చు అయినా నేనే ఖర్చు పెరించి మీ ఫోటో వేపిస్తా. మన భాష చెప్పమంటారా? భర్తను పట్టుకొని డోయ్ ఇదిగో నిన్నే, వినపడలేదా? సరే, ఏదో వాడుకతో అంటాం. ఒక భర్త అంటే భార్యకు ఎంత గౌరవం ఉండాలో దేవుని లేఖనం చెప్తుంది. బైబిల్ ఏమంటుందో తెలుసా? ప్రభువునకు వలె మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. ప్రభు మీ ఇంటికి వచ్చాడు, సాక్షాత్తు యేసయ్య మీ ఇంటికి వచ్చాడు. యేసయ్య మీ ఇంటికి వచ్చినప్పుడు చెప్పండి, యేసయ్య అయ్యా అని లోపలికి ఆహ్వానిస్తారే. భర్త డ్యూటీకి వెళ్ళి పొలం పనికి వెళ్ళి ఇంటికి వచ్చేటప్పుడు ఎట్లా ఆహ్వానించాలో తెలుసా? ప్రభు వచ్చినప్పుడు ఎట్లా ఆహ్వానిస్తావో ఆ భయం, ఆ పవిత్రతతో కూడుకున్న ఆ దైవికమైన మనసు భార్యకు ఉండాలి. భర్త రావటంతో ఒక గ్లాసు మంచినీటి అమ్మ అన్నాడు అనుకోండి, ఏం నువ్వు తీసుకోలేవా? నీకు చేతులు లేవా? నీకు కాళ్ళు లేవా? ప్రభువుని ఎంత గౌరవిస్తావో భర్తను ఒక భార్య అంత గౌరవించాలి. కొంచెం గట్టిగా చెప్తాం, హల్లెలూయా.
సరే, సంఘానికి అలంకారం ఏంటంటే సాధువైనట్టి మృదువైనట్టి, ఎప్పుడు మన మాట మృదువుగా ఉండాలి, సాధుత్వంతో కలిగి ఉండాలి. ఎలాంటి అలంకారం మనకు ఉందనుకో, ఎలాంటి అక్షయమైన అలంకారం ధరించి లోకంలో బ్రతుకుతున్నాం అనుకో, మధ్యాకాశానికి ప్రభు వచ్చి ఆత్మయు పెండ్లి కుమార్తెయు ఇక్కడకు ఎక్కిరమని ప్రభు పిలిచిన తోడనే క్షయమైపోయే ఈ దేహం అక్షయతను ధరించి రెప్పపాటు కాలంలో రూపాంతరం చెందటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఓ మాట చెప్తాను, గయ్యాలితనం కలిగిన వారు పరలోకంలో కనపడరు, భార్యను కొట్టేవాళ్ళు పరలోకంలో కనపడరు, భార్యను గొడ్డును బాదినట్టుగా బాధేవాళ్ళు పరలోకంలో కనపడరు. ఈ మాట చెప్పేసరికి ఒక సంగతి గుర్తొచ్చింది. ఒక అబ్బాయి తబల భలే కొట్టాడు మీటింగ్లో. తబల ఎక్కడ ఉన్నాడు? భలే కొట్టాడు తబల. నాకు ఈ వాయిద్యాలు చూడటం అంటే మహా ఇష్టం. భలే తబల కొట్టాడు తమ్ముడు అని చెప్పి భలే సంతోషపడతా ఉన్నాను. ఈలోపు ఆ తబలా కొట్టే అబ్బాయి వాళ్ళ భార్య వచ్చింది. అందే, అయ్యగారు ఎక్కడ తబలా బాగా కొడతాడు అయ్యగారు, ఇంట్లో కూడా నన్ను అట్టాగే కొడతాడు అయ్యగారు. ఇప్పుడు ఈ అబ్బాయి ఎక్కడ కనపడ్డాడు? ఆడ కనపడ్డావు. భార్యలను కొట్టేవాడు పరలోకంలో కనపడ్డావు, భార్యను గొడ్డు బాదినట్టు బాధేవాడు పరలోకంలో కనపడ్డావు. భర్తను ఎంత మాట పడితే అంత మాట్లాడే గయ్యాలితనం కలిగిన భార్యలు పరలోకంలో కనపడరు. చర్చిలో కోయరులో కనపడవచ్చు, విన్నారా? చర్చిలో పరిచర్యలో కనపడవచ్చు, వంట వడ్డించేటప్పుడు భోజనాలు వడ్డించేటప్పుడు ఎక్కడ కనపడతారు, అక్కడ కనపడరు. ఓ మాట అంటే అబద్ధం ఆడకుండా చెప్పండి, గయ్యాలితనం ఆడవాళ్ళకు ఉంటుందా మగవాళ్ళకు ఉంటుందా? ఆడవాళ్ళకు ఉంటుందని ఆడవాళ్ళే చెప్పారండి. అమ్మా, మన ప్రియ ప్రభు సాత్వికుడు, మన ప్రియ ప్రభు సాత్వికుడు, మన ప్రియ ప్రభు దేన మనస్సు కలిగిన వాడు. ప్రయాసపడి భారము ఇచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను సాత్వికుడను దేన మనసు గలవాడను, నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణమునకు, ఇంకోసారి చెప్పాలి, అప్పుడు మీ ప్రాణమునకు. యేసయ్య దగ్గరకు వచ్చి నేర్చుకోమంటున్నాడు. అయ్యా ఏమి నేర్చుకోవాలి? నా యొద్దకు వచ్చి నా సాత్వికాన్ని నేర్చుకోండి, నా దేనత్వాన్ని నేర్చుకోండి, నా సాత్వికాన్ని నేర్చుకోండి, నా దేనత్వాన్ని నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి కలుగుతుంది. యేసు ప్రభు దగ్గరకు వచ్చిన ఏ వ్యక్తి అయినా రావటంతో ఏమి నేర్చుకుంటాడో తెలుసా? పాటలు పాడటం నేర్చుకుంటాడు, తప్పు లేదు, నేర్చుకోవాలి. సాక్ష్యం చెప్పటం నేర్చుకుంటాడు, తప్పు లేదు, నేర్చుకోవాలి. వాయిద్యాలు వాయించడం నేర్చుకుంటాడు, తప్పు లేదు, నేర్చుకోవాలి. మాలాంటి సేవకులైతే ప్రసంగాలు ఎట్లా చేయాలా, ప్రసంగాలు నేర్చుకుంటారు, తప్పు లేదు, నేర్చుకోవాలి. వాటికి మించి యేసు రక్తంతో కడగబడిన ప్రతి క్రైస్తవుడు యేసు యొద్దకు వచ్చి యేసు సాత్వికాన్ని నేర్చుకునేవారిగా ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే, నా వైపు చూడండి, యేసయ్య దగ్గర కూర్చొని, యేసయ్యా నీలాగా నేను బ్రతకాలి, నువ్వు సాత్వికుడు కదా, నువ్వు దేన మనసు కలిగిన వాడివి కదా, ప్రతిరోజు నీలాగా బ్రతికే కృప దయచేయ్యా అని ఆయనలాగా మనం బ్రతికితే ఆయనలాగా సేవ చేసే కృప దేవుడు ఇస్తాడు. ఆయనలాగా బ్రతికితే ఆయనలాగా ఆత్మలు సంపాదించే వరాన్ని దేవుడు ఇస్తాడు. వీటన్నిటికి మించి ఆయనలాగా బ్రతికితే పరలోకంలో ఆయనలాగా మారే కృప దేవుడు అనుగ్రహిస్తాడు. విన్నారు కదా? మొట్టమొదట ఈ శరీరం ఎలాంటిది? క్షయమైనది. ఈ క్షయమైన శరీరానికి దేవుడు ఏమేమి ఇవ్వాలనుకుంటున్నాడు? అక్షయతని ఇవ్వాలనుకుంటున్నాడు. రెండవది, ఇది ఘనహీనమైన శరీరం. అనండి మాట, వినపల్లా. చాలాసార్లు మనిషి తన శరీరాన్ని గురించి ఉప్పొంగుతాడు, తన రూపురేఖల గురించి ఉప్పొంగుతాడు. దేవుని వాక్యం ఉంటుంది, ఇది ఘనహీనమైన శరీరం. నాకైనా మీకైనా నాసిక రంధ్రాల్లో ఊపిరున్న ఏ వ్యక్తికైనా ప్రాణం ఉన్నంత వరకే మనిషికి ఘనత, ప్రాణం ఉన్నంత వరకే మనిషికి విలువ, ప్రాణం ఉన్నంత వరకే మనుషులు ప్రేమిస్తారు, ఇష్టపడతారు, హత్తుకుంటారు, ముద్దాడతారు, ప్రక్కన కూర్చోబెట్టుకుంటారు. ప్రాణం ఉన్నంత వరకే ఈ మనిషికి విలువ.
ఒక్కసారి ప్రాణం పోయిందా, ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏడ్చిన భార్య కూడా సాయంత్రం 4 అవుతుంటే ఎప్పుడు తీసేస్తారండి? ఏమ్మా ఓ 10 రోజులు ఉంచుకోవచ్చుగా తల్లి, శవం కదండి. పిల్లలు వచ్చి తీసుకుని వెళ్తాను డాడీని. అరే మీ నాన్నరా కనీ పెంచి 25 సంవత్సరాలు పెంచినోడురా, 30 సంవత్సరాలు పెంచినోడురా, ఈ కోట్ల రూపాయల ఆస్తి పంచిపెట్టినోడురా, ఒక 6 రోజులు ఉంచుకోవచ్చుగా. ప్రాణం ఉన్నంత వరకే మనిషికి విలువ. అయితే సృష్టిలో కొన్ని జీవులు ఉన్నాయి. ఏనుగు ఉంది, బతికిన 10 ఏళ్ళే. సరే ఇప్పుడు కొత్త మాట చెప్తాను. చేపలు ఉన్నాయి, చేపలు. పచ్చేపలు తింటారా తినరాయి గారు? పచ్చేపలు తింటారా తినరాయి గారు? ఎండు చేపలు లొట్టలు వేసుకొని తింటారు. చేప చచ్చిన దాని విలువ తగ్గల. కానీ మనిషి ఉన్నాడే, ప్రాణం పోతే విలువ లేదు, విలువ లేదు, విలువ లేదు. కానీ మనిషి తెలియక నేను ఎంత గొప్పనో తెలుసా, మా కులం ఎంత గొప్పదో తెలుసా, మా గోత్రం ఎంత గొప్పదో తెలుసా, మా వంశం ఎంత గొప్పదో తెలుసా అని మనిషి తనేదో గొప్పోడు అనుకుంటాడు. మనుషుల్లో 4 రకాలైన గర్వాలు వెలుబడి చేస్తాయి. నెంబర్ 1 ఫేస్, వింటున్నారా? నెంబర్ 2 ప్లేస్, నెంబర్ 3 రేస్, నెంబర్ 4 గ్రేస్. అనండి. సరే ఇంకోసారి చెప్తా, అక్కడ నేనే చెప్తాను. నెంబర్ 1 ఫేస్, నెంబర్ 2 ప్లేస్, నెంబర్ 3 రేస్, నెంబర్ 4 గ్రేస్. ఈ 4 రకాలైన గర్వాలు మనిషిలో మేమేంటో తెలుసా అన్నట్లుగా బహుగర్వంగా ఉంటారు. మొట్టమొదట ఫేస్. ఫేస్ ఫేస్ అంటే అందం, అందం, అందం. ఏ తల్లికైనా జుట్టు పొడుగుందనుకో, ఆ తల్లి జుట్టు వెనక్కి వేసుకోదు. ఏం చేస్తుంది చెప్పండి? నన్ను చూడు, నా జుట్టు చూడు, నన్ను చూడు, నా జుట్టు చూడు. ఏ తల్లి అయినా చక్కగా మేకప్ వేసుకుంది అనుకోండి, మేకప్ వేసుకున్న తల్లి పొరపాటున నెత్తి మీద ముసుకేసుకోదు. మిమ్మల్ని మాత్రం చూస్తూ ఉంటే చక్కగా, ఇప్పుడేం వేసుకోవద్దులేమ్మా, జారిపోయింది, చక్కగా ముసుకేసుకున్నారు. మా పాస్టర్ గారులు కొంతమంది ఉన్నారు, వాళ్ళు పొరపాటున ముసుకేసుకోరు. ఎవరు? టీవీలో కనపడతారు కదా మా అమ్మగారులు. మా అమ్మగారులు టీవీలో కనపడే మా అమ్మగారులు అసలు ముసుకేసుకోరు. ఎందుకు ముసుకేసుకోరు అంటే బెత్తిడెత్తి మేకప్ వేసుకుంటారు కొంతమంది. అందరు కాదు అయ్యారు, బెత్తిడెత్తి మేకప్ వేసుకుంటారు కదా, మంచిగా పెన్సిల్ కటింగ్ చేయించుకుంటారు కదా. ఇంత మేకప్ వేసుకున్న తర్వాత ముసుకేసుకుంటే అందం ఎట్ట కనపడింది? అందం ఎట్ట కనపడింది? ఇప్పుడు అందం కనపడాలంటే ముసుకేసుకోకూడదు. వాళ్ళు ముసుకేసుకోకపోగా సంఘాన్ని ఎట్లా జరగొడుతున్నారు తెలుసా? సంఘాన్ని ఎట్లా జరగొడుతున్నారు తెలుసా? ఆ కాలంలో వేశ్యలు ముసుకేసుకునేవాళ్ళు, మేము వేశ్యలం కాదు, మేమెందుకు ముసుకేసుకుంటామని సంఘాలలో దారి తప్పే బోధన చేస్తూ ఉంటారు. ఫేస్. ఎప్పుడు అందాన్ని చూసి మురిసిపోకు, అందమిచ్చిన దేవుణ్ణి బట్టి స్తుతించు. రెండవది ప్లేస్. ప్లేస్. కొంతమంది వారు ఉండే ఆ స్థాయిని బట్టి అతిశయిస్తారు. మాకు కోట్ల రూపాయలు ఆస్తుంది, కోట్ల రూపాయలు ఆస్తుంది, ఇదిగో కనుసూపు మేరల్లో ఈ భూభాగం అంతా మాదే, మమ్మల్ని భూస్వాములు అంటారు, ఆసాములు అంటారు. నువ్వు చనిపోయిన తర్వాత సెంటు భూమి కూడా నీతో పట్టురాదు. ప్లేస్ని బట్టి అతిశయపడతారు. మూడవది చెప్తారా? రేస్ అంటే, రేస్ అంటే పరుగు పందెం కాదు. రేస్ అంటే మా కులం, మా గోత్రం, మా వంశం, మా వర్ణం, మా వర్గం, మా గోత్రం, మా కులం ఫలానా అని కులాన్ని బట్టి గర్విస్తారు. నేను పబ్లిక్గా చెప్తున్నా, ప్రత్యేకంగా మన తెలుగు రాష్ట్రాల్లో అది తినటానికి తిండి లేకపోయినా, కట్టుకోవటానికి బట్ట లేకపోయినా కులగర్వం మాత్రం టన్నులు ఉంటుంది రాజుగారు. ఆ కులగర్వం కనుక తూకం వేస్తే గొలుసులు కూడా దిగిపోవాల్సిందే. మేమేంటో తెలుసా? యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత నీ తోలు వలవబడాలి, నీ తోలు వలవబడాలి. అమ్మా, మీ అన్నగా
దేవుని రాయబారిగా కపటం లేకుండా నిండు మనసుతో ఈ మాట చెప్తున్నా. నా మాట సహృదయంతో అర్థం చేసుకోండి. పాత నిబంధనలో బలిపీఠం దగ్గర బలర్పించడానికి తీసుకురాబడిన బలి పశువుని ఏం చేస్తారో తెలుసా? మొట్టమొదట దాన్ని తోలు ఒలుస్తారు. తోలు ఒలిచిన తర్వాత ఇది మేకో గొర్రెో మనం గుర్తుపట్టగలమా? తోలు ఒలిచిన తర్వాత ఇది మేకో గొర్రెో గుర్తుపట్టగలమా? గుర్తుపట్టలేము. ఎప్పుడు గుర్తుపట్టగలుగుతాం? తోలు ఉన్నంతసేపే. క్రీస్తు బలిపీఠం చేరిన తర్వాత క్రైస్తవుడి కొలపు తోలు వలవబడాలి. మరొకసారి గట్టిగా చెప్తాం. ఆమె అంటాం కానీ అయ్యాడు. ఈ 2 రోజుల 3 రోజుల మధ్యలోనే పోటీ. వీళ్ళు మారితే వాళ్ళు మారుతారు, వీళ్ళు మారి సావరుగా. యేసునామములో థ్యాంక్ యూ. ఆ కొలపు తోలు వలవబడాల. మా ఇంట్లో 5 కులాలు ఉన్నాయి గారు. చప్పట కొట్టండి గట్టిగా. నాదొక కులం, ఆవిడదొక కులం, మా అల్లుడిదొక కులం, మా కోడలదొక కులం, ఇంకొక అల్లుడిదొక కులం. మీ ఇంటికి ఏమని పేరు పెట్టమంటారు చెప్పమంటారా? మినీ భారతదేశం. ఇందిరాగాంధీ ఇంట్లో కూడా అలాగే ఉన్నాయి. అది వాళ్ళ పేరు ఇంతవరకే. ఒకరోజు మా చర్చికి వచ్చి ఒక ఆయన, మాది మినీ భారతదేశం అంటే, అయితే మినీ భారతదేశం కాదు, పెద్ద భారతదేశం కావాలా, మీరు గట్టిగా ప్రార్థన చేయమన్నాడు. ఏమని ప్రార్థన చేయమంటావయ్యా అన్న. ఇప్పుడు ప్రస్తుతం మా ఇంట్లో ఎస్సీ కులస్తులు ఉన్నారు, బీసీ కులస్తులు ఉన్నారు, ఓసీ కులస్తులు ఉన్నారు, ఎస్సీ కులస్తులు ఉన్నారు. మరి ఇంకా ఇది దాటిపోయి ఏం కావాలి అన్న. నా మనవడు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు. ఎవరిని చేద్దాం అనుకుంటున్నావు అన్న. సిక్కులు అమ్మాయిని చేద్దాం అనుకుంటున్నాను. మీకు తెలిసిన సిక్కులు ఎవరైనా ఉంటే చెప్పండి అన్నాడు. నాకు బాగా దొరికాడు. ఈరోజు నన్ను బతికించోపా, నిన్ను చూసే నేను ప్రసంగం చేసుకుంటా. థ్యాంక్ యూ. నన్ను మాత్రం పిలవకుండా. సరే అమ్మా, నువ్వు నిజంగా మారితే నీ పిల్లల పెళ్లి దగ్గర నువ్వు కులం చూడు. ఒక్కళ్ళు కూడా ఆమెనల్లా. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. దీనికి అంటారు. దీనికి క్రైమ్ చెల్లించాలి కదా, అందుకని ఆమెనంటలా. ఇలాంటి స్థితి, దివ్యమైన స్థితి దేవుడు మనకిచ్చును గాక. 4వది గ్రేస్. కొంతమంది వాళ్ళు పొందుకున్న కృపలను బట్టి అతిశయిస్తారు. మంచి పాటగాడైతే పాడిన పాటను బట్టి అతిశయిస్తాడు. మంచి ఆరాధికుడైతే ఆరాధన బట్టి అతిశయిస్తాడు. ఎప్పుడు దేవుడు నీకిచ్చిన కృపలను బట్టి అతిశయించొద్దు. ఆ కృపనిచ్చిన కృపాకరుడుకు దేవుని బట్టి మనం అతిశయించాలి. జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి అతిశయించకూడదు. శూరుడు తన శౌర్యాన్ని బట్టి అతిశయించకూడదు. అతిశయించువాడు దేన్ని బట్టి అతిశయించవలెననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న దేవుడైన యెహోవాని బట్టి అతిశయించాలి. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్తాం. అందరు గట్టిగా హల్లెలూయా, కొంచెం పెద్దగా హల్లెలూయా. వినపల్లా. ఇంకొంచెం గట్టిగా. చివరిసారి. దేన్ని బట్టి మనం అతిశయించాలి? ఎవరు కులాన్ని బట్టి అతిశయించొద్దు. క్రీస్తుని బట్టి మనం అతిశయించాలి. గతంలో లోకంలో ఉన్నప్పుడు మేమేంట్లో తెలుసా అన్నాం. ఇప్పుడు ఏమన్నాలో తెలుసా? మేము ఎవరికి చెందిన వారిమో తెలుసా? నిజదేవుడు యేసు క్రీస్తు వారికి చెందిన దేవుడే మన బ్రతుకులో మన అతిశయమై ఉండును గాక. అయితే ఈ ఘనహీనం అనేది ఎలా లేపబడుతుంది అంటాడు? మహిమ కలిగినదిగా లేపబడుతుంది అంటాడు. ఘనహీనం అనేది మహిమ కలిగినదిగా. మహిమ అనే పేరుకు ఇంగ్లీష్లో ఉన్న అర్థం ఏంటంటే గ్లోరీ, షైన్, లైట్ అనే పదం వాడబడింది. గమనించండి, మహిమ అంటే లైట్, వెలుగు అని ఆ పేరుకున్న అర్థం. ఒక విచిత్రం ఏంటో తెలుసా?
ఈ భూమి మీద ఇలా బ్రతుకుతున్నాం కదా, చనిపోయి పరలోకానికి వెళ్ళిన తర్వాత మన ముఖాలు ఎంత గంభీరంగా ప్రకాశిస్తాయో తెలుసా? లేఖనాల్లో రాయబడిన మాట, నీతిమంతులు దేవుని రాజ్యములో సూర్యుని వలె ప్రకాశిస్తారట. ఎవరిలాగా? 100 క్యాట్స్ బల్బులా కాదు, కొవ్వొత్తిలా కాదు, 1000 వాట్స్ బల్బులా కాదు, బాత్రూంలో పెట్టే గుడి దీపంలాగా కాదు. ఎలా ప్రకాశిస్తామట? సూర్యుడిలాగా ప్రకాశిస్తాం. సూర్యుడు ఎంత వెలుగుతో ప్రకాశిస్తాడు? చదువుకున్న బిడ్డలుంటే ఇక్కడ తెలుస్తుంది. అట్ ద సెంటర్ ఆఫ్ ద సన్, సూర్యుని యొక్క మధ్య భాగంలో 1,40,00,000 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటుందట. ఎంత? 1,40,00,000 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత. 1,40,00,000. ఇప్పుడు మనం ఉన్నాం, ఎంత వేడి, ఎంత టెంపరేచర్ తట్టుకోగలుగుతాం? 103 దాటింది అనుకో, 104 వచ్చింది అనుకో, మా వాడు ముసలోడు అయిపోతాడు. మాట కూడా వణుకుతా వస్తుంది, కాళ్ళు చేతులు వణుకుతా వస్తాయి. 104 డిగ్రీలకే మనం తట్టుకోలేం. పరలోకం చేరినటువంటి పరిశుద్ధులు సూర్యుడిలాగా తేజరిల్లుతూ ఉంటారట. అందుకనే బైబిల్లో రాసి ఉంటుంది, పరలోకంలో సూర్యుడు అక్కర్లేదు. చెప్పండి, చంద్రుడు అక్కర్లేదు. ఎందుకు సూర్యచంద్రుడు అక్కర్లేదు? ఆయన పిల్లలైన మనమే సూర్యుడిలాగా ప్రకాశిస్తూ ఉంటాం. చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. అయితే గమనించండి, మనం అందరం పరలోకానికి వెళ్తాం, కానీ ఒక విచిత్రం ఏంటో తెలుసా? అందరికీ ఒకే మహిమ ఉండదు. ఏమన్నాను? సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రాల మహిమ వేరు. వేరు వేరు మహిమలతో పరలోకంలో ప్రకాశిస్తారట. అందరూ పరలోకానికి వచ్చినా అందరూ ఒకే మహిమతో అనండి, అందరూ ఒకే మహిమతో. అంటే ఈ మాటని అయ్యా, భూలోకంలోనే తారతమ్యాలు ఉన్నాయి, భూలోకంలోనే పక్షపాతాలు ఉన్నాయి. చివరికి ఆ పక్షపాతం పరలోకంలో కూడా ఉందంటే పరలోకంలో ఉంది. అది అన్యాయం అనుకుంటారా? పరలోకంలో ఒక వ్యక్తికి మహిమను దేవుడు ఎలా ఇస్తాడంటే, వారి వారి సమర్పణను బట్టి, వారి వారి త్యాగాలను బట్టి, వారు ప్రభు కొరకు ఎలా శ్రమ పడ్డారో, ఈనాటి శ్రమ పరలోకంలో వారికి మహిమగా దేవుడు మారుస్తాడు. కొందరు సూర్యుని మహిమతో ప్రకాశిస్తారట, మరి కొందరు చంద్రుని మహిమతో ప్రకాశిస్తారట, ఇంకొందరు నక్షత్రాల మహిమతో ప్రకాశిస్తారట. విన్నారు కదా ఎట్లా ఇది? ఇప్పుడు 2 విశ్వాసులు ఉన్నారు. ఇద్దరు రెగ్యులర్గా చర్చికి వస్తారు, సినిమాలు చూడరు, మందు దాగరు, పవిత్రంగా బ్రతుకుతారు, ఏ బురదలో ఖాళీలా. కానీ మొదటోడు ఉన్నాడు చూసారా, వాడు వారానికి వచ్చి 2 రోజులు ఉపవాసం ఉంటాడు, రోజుకొచ్చి 3 గంటలు ప్రార్థన చేస్తాడు. నెల జీతం పడిందంటే చాలు, దశంభాగం కాదు, 25% వాడు దేవుడికి ఇస్తాడు. నా కష్టాతీతం దేవునికి ఉపయోగపడాలి, నా కష్టాతీతం ద్వారా దేవుని రాజ్య వ్యాప్తి జరగాలని తన రాబడిలో 25% దేవునికి ఇస్తాడు. వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటాడు, రోజుకొచ్చి 3 గంటలు ప్రార్థన చేస్తాడు, నమ్మకంగా మందిరానికి వస్తాడు. రెండో వాడు ఉన్నాడు చూసారా, మా బెదరకు ఉపవాసం అస్సలు పడదు. భోజనాలు ప్రార్థన చర్చిలో ఏ కుటుంబంలో జరుగుతున్న మొట్టమొదటి అటెండెన్స్ మాకొడితే. ఇక ప్రార్థన అంటారా, రోజుకొచ్చి 3 సార్లు ప్రార్థన చేస్తాడు. ఎప్పుడెప్పుడో తెలుసా? ఉదయం టిఫిన్ చేసేటప్పుడు, మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు, రాత్రి భోజనం చేసేటప్పుడు కూడా మా ఊడు ప్రార్థన చేసుకుంటాడు. దశంభాగం గీటు గీసినట్టు. ఒకవేళ ఆయన జీతం 10,055 రూపాయలు అనుకో, 10,055 రూపాయలు అనుకో, అందులో 1000 5 రూపాయల 5 పైసల కోసం వెతుకుతాడు, దొరకదు. అది ఇప్పుడు లేవుగా, ఉంటే 5 పైసలు వేస్తాడు, గీత గీసి అది దాటడు. మొదటోడు ఉన్నాడు, వారంలో 2 రోజులు ఉపవాసం ఉన్నాడు, 3 గంటలు ప్రార్థన చేశాడు, రాబడిలో 25% దేవునికి ఇచ్చాడు. ఇద్దరు చనిపోయారు, ప్రభు దగ్గరికి వెళ్ళారు. మిమ్మల్ని అడుగుతా ఒక మాట, ఇద్దరికి ఒకే ప్రతిఫలం దేవుడిస్తాడా? వినపల్లా ఒకే ప్రతిఫలం ఇస్తాడా? వేరు వేరు ప్రతిఫలాలు ఎలా ఇస్తాడో తెలుసా?
వాళ్ళు ప్రభు కొరకు ఎంత ఎక్కువ శ్రమ పడతారో అంత ఎక్కువ ప్రతిఫలాన్ని పరలోకంలో పొందుకుంటారు. హల్లెలూయా. నేను నమ్ముతున్నా జ్యోతయ్య గారు నేను ఇద్దరం పరలోకానికి వెళ్తాం. ఏం మీరు రారయ్యమ్మా? ఏముంది పోలపర్రులో? అదే పొలపర్రు. మేమిద్దరం పరలోకానికి వెళ్తాం. కానీ ఒకటి చెప్పంటారా, నాకంటే ఆయన ఇంకెక్కువ మహిమతో ప్రకాశిస్తాడు అక్కడ. అంటే నాకు వద్దా తల్లే? ఎందుకో చెప్పంటారా, నా సమృద్ధిలో దేవునికి ఖర్చు పెడుతున్నా. హైదరాబాద్ అంటే ఎంతో కొంత మీరు వచ్చేసరికి మనం అందరం పరలోకానికి వెళ్తాం కానన్నా, కానీ మీకిచ్చే మహిమ నాకిచ్చే మహిమ ఉంది చూసారా, నా మహిమ చాలా తక్కువ ఉంటుంది. మీకిచ్చే మహిమ మాత్రం అంతులేని మహిమతో పరలోకంలో ప్రకాశిస్తారు. ఎందుకో తెలుసా, ఈ మారుమూల ప్రాంతాల్లో ఈ ఘనులైన సేవకులు తిండి తినక, పిల్లలకు కడుపు నిండా భోజనం పెట్టుకోక, పిల్లలకి ఫీజు కట్టుకోక ఎంత అల్లాడిపోతా ఈ ప్రాంతాల్లో సేవ చేస్తున్నారు. అలాగని మేమేదో కోట్లు పెరుగుతున్నామని కాదు, కానీ హైదరాబాదులో పరిచర్య ఎంతో కొంత సుఖవంతం. కానీ మీరున్నారే, భూలోకంలో మేము గొప్పవాళ్ళుగా కొనియాడబడతాం, కానీ పరలోక రాజ్యంలో నువ్వే గొప్పవాడు అన్నా. నాకు గొప్పవాడు అన్న ఇప్పటికీ. అసలే మినీ భారతదేశం. థ్యాంక్ యూ. విన్నారా? రైట్. ఎవడు ప్రభు కొరకు ఎంత శ్రమ పడతాడు, ఎంత ప్రయాసపడతాడు, దేవుని కొరకు ఎంత సమర్పణ కలిగి బ్రతుకుతాడో, ఈనాటి శ్రమ రేపు మహిమగా దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. పెద్దగా చెప్దాం హల్లెలూయా. ఈనాటి శ్రమ, అయ్యా అమ్మా, నీవు ఆరాధించే నీ దేవుడు ఈ భూమి మీద ఒకవేళ నువ్వు శ్రమల మార్గం గుండా వెళ్తా ఉంటే విశ్వసించు, చనిపోయిన తర్వాతే మహిమ కాదు. ఈ భూమి మీద ఎంత శ్రమ పడ్డావో, ఈ భూమి మీద బ్రతికిన దినాలలోనే నేటి శ్రమ రేపు మహిమగా దేవుడు మారుస్తాడు. ఈ లోకంలో మహిమ ఇవ్వటమే కాదు, పరలోక రాజ్యంలో రెట్టింపు మహిమతో దేవుడు మనలను వర్ధిల్ల చేయునుగాక. ఈ వాక్యం వింటున్న ఏ క్రైస్తవులైనా శ్రమల మధ్యలో కాల్చబడుతున్నారేమో, రోగాల మధ్యలో కాల్చబడుతున్నారేమో, ఆర్థిక ఇబ్బందుల మధ్యలో కాల్చబడుతున్నారేమో, పేదరికంలో కాల్చబడుతున్నారేమో, నమ్మండి, ఎంత కాల్చబడతావో భవిష్యత్తులో అంత ఎక్కువగా దేవుడు దీవించబోతున్నాడు. మీకు చిన్న క్యాల్కులేషన్ చెప్తాను. 250 రూపాయల విలువ కలిగిన ఇనప ముక్కను 500 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో వేడి చేస్తే దానిలో నుండి 500 రూపాయల ఖరీదైన ఇనప ముక్క గుర్రపు నాడ్యం తయారవుతుందట. ఎంత? 500 రూపాయలు ఖరీదైంది. అదే దానిలో నుంచి, విన్నారా, అదే దానిలో నుంచి రైట్ TS10 FG 6168 ఇమాన్యుయల్ గాడ్ విత్ అస్. అయ్యా మన చర్చి పేరే పెట్టుకున్నారు. కొంచెం ఎక్కడున్నారు, కొంచెం ట్రాఫిక్ జామ్ అయిందట. అయ్యా TS10 FG 6168 AP 21L 9009. కొంచెం చూడండి అయ్యా ప్లీజ్. రోడ్డుకి అడ్డంగా ఉందట, మనం ఎవరికి ఇబ్బంది ఉండకూడదు కదా. వెళ్ళిపోతున్నారు. ఇంకొక 10 నిమిషాల్లో నేను ముగిస్తా. రైట్, వింటున్నారు కదా. అదే 250 రూపాయల ఖరీదైన ఇనుప ముక్కను 1000 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో వేడి చేస్తే 15,000 రూపాయల ఖరీదైన గుండు పిన్నులు తయారవుతాయట. అదే 250 రూపాయల ఇనుప ముక్కను 2000 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో వేడి చేస్తే 1,50,000 రూపాయల షేవింగ్ బ్లేడ్లు తయారవుతాయట. 500 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో వేడి చేస్తే 500 రూపాయల గుర్రపు నాణ్యం వచ్చింది. 1000 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో వేడి చేస్తే 15,000 రూపాయల గుండు పిన్నులు తయారయ్యాయి. 2000 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో వేడి చేస్తే 1,00,000
50,000 రూపాయలు ఖరీదైన షేవింగ్ బ్లేడ్లు తయారయ్యాయి. ఇదే 250 రూపాయలు ఖరీదైన ఇనప ముక్కను 3000 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత కంటే ఎబో ఇంకెక్కువ మంట పెట్టి ఎక్కువ మంటలో దాన్ని కాలిస్తే 250 రూపాయల ఇనప ముక్కలో నుండి 1,00,00,000 రూపాయలు ఖరీదైన విమానపు స్ప్రింగులు తయారవుతాయట. ఒక మాట చెప్పమంటారా? మంట పెరిగే కొద్దీ మహిమ పెరిగిద్ది. పెద్దగా గట్టిగా చెప్పండి. ఇంకోసారి చెప్పండి. ఏం చెప్పాను? పెద్దగా చెప్పాలిరా తల్లి. మంట పెరిగే కొద్దీ మీలో ఎవరైనా మంట చేత కాల్చబడుతున్నారా? నమ్మండి, రాగల కాలాల్లో మహిమ అనుభవించబోతున్నారు. నీ కుటుంబం మీదకే మహిమ దిగి రాబోతుంది. ఒకవేళ ఈరోజు నీ కుటుంబం చూసి వీళ్ళ బతుకెప్పుడు శ్రమలేరా, వీళ్ళ బ్రతుకెప్పుడు కష్టాలేరా, వీళ్ళ బ్రతుకులు ఎప్పుడు యాక్సిడెంటేరా, వీళ్ళ బ్రతుకెప్పుడు దరిద్రపు గొట్టు బ్రతుకురా, ఎప్పుడు అప్పులు అంటారా, ఆర్థిక సమస్యలు అంటారా, వీళ్ళ బ్రతుకింతే అని ఏ ప్రజలు నిన్ను నిందించారు, నిందించిన చోటే నీ నిందకు ప్రతిగా రెట్టింపు ఘనత దేవుడిస్తాడు. అంటే ఈరోజు మంటల్లో ఉన్నావంటే రేపేమి రాబోతుంది? మహిమ ఎంతమందికి కావాలి? మంట ఎంతమందికి కావాలి? అది ఉద్దయ్య గారు, ఎవ్వరూ భయపడాల్సిన పని లేదు. నీకు ఎదురయ్యే మంట నిన్ను కాల్చి బూడిద చేయటానికి రాదు. మహిమ కొరకే ప్రతి మంటను అనుమతించాడు. ఈ మంటల మధ్యలో కూడా ప్రభుని మనం స్తుతిస్తూ ఉంటే పరలోక రాజ్యంలో మహామహిమతో ప్రకాశించే భాగ్యం దయగల దేవుడు మనకు అనుగ్రహించును గాక. మూడో మాట అంటాడు, ఇది బలహీనమైన శరీరం ఎలా లేపబడుతుందట? కొంచెం పెద్దగా. ఇది ఎలాంటి శరీరం? పెద్దగా చెప్పాలి. మనం అనుకుంటాం చాలా బలవంతులు అని. ఒక చిన్న సంఘటన చాలు. మా ప్రాంతంలో ఒకడు ఉన్నాడు, 6 అడుగులు ఎత్తు, గొలియాత్కి అన్నాడు. 6 అడుగులు ఎత్తు యుద్ధ బాగా ఎక్సర్సైజ్ చేసి కండలు పెంచి ఆ కండలు ఇట్లా రౌండ్ తిరుగుతూ ఉంటాయి. ఇట్లా రౌండ్ తిరుగుతాయి. ఫుల్ హ్యాండ్స్ వేసుకోడాడు, అస్సలు వేసుకోడు. ఏం వేసుకుంటాడు చెప్పండి? మీకడ తెలిసింది. ఎక్కడ దాకా టీషర్ట్ వేసుకుంటాడు అయ్యగారు. ఆ బుల్లెట్ ఎట్లా అంటే ఆ నరాలు ఇట్లా పైకి వస్తుంటే అయ్యగారు నరాలు చూడండి అనేవాడు. ఎవరి ముందు తలంచడు. ఎట్లా నడుస్తాడు తెలుసా? అక్కడెక్కడో రహస్య స్థలాల్లో గడ్డలు వేసిన వాళ్ళు నడుస్తారు చూసారా? అసలు ఇట్లా అయ్యారు, అసలు తలకాయ వంచడు అయ్యారు. అన్న స్టిఫ్న్ ఎక్కడ? అదే మెడ ఏనండి ఎట్లా నడుస్తాడో చూడండి. అసలు తలకాయ దించడం కానీ కొంచెం ఇట్లా అస్సలు అదే ఇందాక చెప్పే కదా రహస్యాల అన్నాను చూసారు. ఇంకా దాని వివరాలు లేకొద్దులేదు. ఒకరోజు అన్న ఆటోలు తీసుకొచ్చారు చర్చికి. ఆటో నుంచి తీసుకొచ్చారు. ఆటో నుంచి తీసుకొచ్చినప్పుడు రాజుగారు ఎట్టున్నాడు తెలుసా? అయ్యగారు నేను అన్నా, ఒరే 6 ప్యాక్ ఏమైపోయిందిరా? అయ్యగారు ఇప్పుడు అవి మాట్లాడద్దు అయ్యగారు. అరే ఏమైపోయింది అప్పుడు? ఏమైపోయింది అయ్యగారు? నేనన్నా అయితే నువ్వు ఎట్టున్నాడు వాళ్ళ అవి గుర్తు తెచ్చి నన్ను బాధ పెట్టండి అయ్యా, బాధ పెట్టకండి అయ్యా. గుర్తు కాదయ్యా, స్వీట్ మెమరీస్ ఇవన్నీ. ఎవరో బాబు అంటే అయ్యగారు అన్నాడు. ఈలోపు నేను నాకున్న అలవాటు ప్రకారం దగ్గరికి వెళ్ళి ఏం తమ్ముడా ఏమైందన్న అట్లా అన్నానో లేదు, కుప్పగూళ్ళట్టు కూలిపోయాడు. విలవెల్లాడిపోతున్నాడు. తర్వాత చేయబట్టుకొని లేపావు. ఏమైందిరా తమ్ముడు అంటే, అన్న 3 రోజుల క్రితం బండి మీద నుంచి పడిపోయాను అన్న. ఏమైందో తెలియదు అన్న. మెడ తిరగట్లేదన్న. మెడ తిప్పాలనుకుంటే నేను తిరుగుతున్నానన్న. మెడ తిరగట్లేదు అని డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్లు అన్నారట, మాకు కూడా అర్థం కావట్లేదు అన్నారంట. ఇట్లా విర్రవీగే వాడికి ఎక్కడ ముళ్ళు పెట్టాలో అక్కడ ముళ్ళు పెడతాడు.
ఆయన జగన్నాటక సూత్రధారి. ఎవరిని ఎట్లా మార్చాలా, ఎవరిని ఎట్లా సెట్ చేయాలా, ఎవరి రోగం ఎట్లా కుదర్చాలా. అందుకనే చెప్తా, దేవుడు ఎంత హెచ్చించినా నా వైపు చూడండి, నేల మట్టుకు తగ్గించుకుని నేనేమై ఉన్నానో సమస్తము నీ కృపై ఉన్నాను. ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వు పెట్టే ముద్దన్ను నీవు ఇచ్చిన భిక్షేసయ్యా, నీ దానం వేసయ్యా. అతిశయించడానికి నా దగ్గరే ఉంది. ఈ బట్ట నీ దానం, నేను వాడే పెన్ను నీ దానం, నేను వేసుకునే చెప్పులు నీ దానం, నేను అనుభవించే మేలైన ప్రతిదీ అది ఉచితంగా నీవిచ్చిన దానమని ఆయన కృపకు అగ్రపట్టం కట్టు సింహాసనం మీద దేవుడు కూర్చోబెట్టడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. ఇది బలహీనమైన శరీరం అంటాడు, నిజమే, ఇది బలహీనమైన శరీరం. ఎంత బలహీనమైన శరీరమో 2 సంఘటనలు చెప్తాను. ప్రపంచ దేశాలను గడగడలాడించిన గ్రీకు వీరుడు అనే ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా అలెగ్జాండర్ అనరు ఆయన్ని. ఆయన ఏమంటాడు తెలుసా? నేను ఏదైనా చెప్పేటప్పుడు రా తల్లి ఆ పదానికి తగినట్టుగా స్పందన ఉండాలా. అలాగని ఇదేదో పౌరాణిక నాటకం కాదు. ఒక మాటలో చెప్పాలంటే వాక్యం వినేటప్పుడు మన ముఖంలో నవరసాలు పండాల. ఏడ్పించే మాట చెప్పేటప్పుడు ఏడవాలా, నవ్వించే మాట చెప్పేటప్పుడు నవ్వాలా, రోషాన్ని పుట్టించే మాట చెప్పేటప్పుడు రోషం రావాలా. ఇటు నవరసాలు అంటారు. మన వాళ్ళకి నవరసాలు కాదు, ఒకే ఒక్క రసం, నీరసం. నువ్వు ఏమైనా చెప్పుకోగాక, ఏమైనా చెప్పుగాక, ఇంతే. అది ఫేస్ ఎట్టుంటుందంటే ఏదో 350 కోట్ల రూపాయలు అప్పైపోయినట్టు, ప్రపంచ భారం అంతాడు మోస్తున్నట్టు. అట్లా ఉండొద్దు. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు. హల్లెలూయా. చెప్పండి, ఏముంది? ఇంకోసారి చెప్పాలి, ఏముంది? చెవుడు సార్. అలాంటి మహా గొప్ప రాజు, ఆయన గూర్చి చరిత్రకారులు ఏమంటారంటే అలెగ్జాండర్ ది గ్రేట్ అని అంటారు. అలెగ్జాండర్ ది గ్రేట్, అంత గొప్ప రాజు ప్రపంచాలన్నిటిని జయించి, ఇక ఆయన జయించడానికి భూభాగం లేక సముద్రం వైపు చూసి ఏడ్చాడట. సముద్రం వైపు చూసి ఎందుకు ఏడ్చేవారో పిచ్చిన ఆయన అంటే, ఓ సముద్రమా, నువ్వు కూడా భూభాగం అయి ఉంటే నిన్ను కూడా జయించేవాడిని కదా అని. ఆయన ఏమనుకున్నాడు తెలుసా? నాకు ఇక తిరుగులేదు, ఇక నాకు ఎదురు లేదు, మకుటం లేని మహారాజుని అని విర్రవీగాడు. ద గ్రేట్ అలెగ్జాండర్ చిన్న దోమ చేతిలో తెచ్చాడు. మలేరియా అంటే మళ్ళీ అదేదో అనుకుంటారు గారు. మలేరియా జ్వరం దేంతో వస్తుంది? ఏదో థ్యాంక్ యూ బాగా చదువుకున్నట్టున్నారు. థ్యాంక్ యూ సైన్స్. ఎనాఫిలిస్ దోమ, టైఫాయిడ్, ఎనాఫిలిస్ దోమ, చిన్న దోమ గుట్టి ద గ్రేట్ అలెగ్జాండర్. మనం ఏమనుకుంటామంటే బలమైంది, చిన్న దోమ చేతిలో చచ్చిపోయాడు. చిన్న దోమ ఎందుకండి? 2019లో వచ్చింది కదా ఒక అమ్మ, కరోనా అమ్మ, కంటికి కనపడకుండా గడగడలాడించింది. అది ఎట్ట వస్తుందో, ఎవరిని ఏం చేస్తుందో ఎవరికి అర్థం కాల. అయితే ఒక మాట తెలుసా? బలహీనమైన ఈ శరీరం మృతుల పునరుద్ధానపు దినాన బలమైనదిగా లేపబడుతుందంట. చప్పలు కొట్టి స్తోత్రాలు చెప్తాం. అయితే ఒకటి గమనించండి, నేను ముగించబోతున్నాను. నేను వస్తూ పరిశుద్ధాత్మ దేవుడు నాచి రాయించిన అరణ్య యాత్ర, ఇది పరలోక యాత్ర. నేను రాసిన పుస్తకాలు తీసుకొచ్చాను, కావలసిన వాళ్ళ ఎంట్రన్స్లో ఉంటాయి, తీసుకొని చదివి ఆత్మీయంగా బలపడండి. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఈ శరీరాన్ని దేవుడు ఎలా లేపబోతున్నాడు? బలమైనదిగా లేపబోతున్నాడు. అయితే ఒకటి గమనించండి, ఈ బలహీనమైన శరీరం మృతుల పునరుద్ధానపు దినాన బలమైనదిగా లేపబడాలంటే ఈ సృష్టిలో బలమైనవి ఆధ్యాత్మికంగా కొన్ని ఉన్నాయి. అవన్నీ వల్లబడదు, కానీ 2 బలమైన వాటి గురించి చెప్తాను. నెంబర్ 1, దేవుని వాక్యము సజీవమైనదై బలము గలదై అని రాశాను. ప్రతి దినం
నీ ఆధ్యాత్మిక జీవితంలో ప్రతి దినం దేవుని వాక్యాన్ని నువ్వు ధ్యానించటం మానొద్దు. మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన ఓ క్రైస్తవుడు తన ఆధ్యాత్మిక జీవితంలో బ్రతుకుతాడు. తమ్ముళ్ళు, చెల్లెలో, ఉదయం లేవటంతో ఫోన్ ఎక్కడ పెట్టానో ఫోన్ వెతక్కో. పడకల మీద నుంచి లేవటంతో నీ పెదవుల్లో నుంచి బయలుదేరే మొట్టమొదటి మాట నీ దేవునితో మాట్లాడాలి. పడకల మీద నుంచి లేవటంతో నీ కన్నులు మొట్టమొదట దేవుని వాక్యాన్ని చూడాలి. దేవునికి మొదటి స్థానం ఇవ్వు. పుట్ గాడ్ ఫస్ట్, యు నెవర్ బి లాస్ట్. దేవునికి మొదటి స్థానం ఇస్తే ఏ రంగంలోనైనా మొదటి దానిగా దేవుడు నిన్ను నిలవబెట్టడం ప్రారంభిస్తాడు. మొదటి దానిగా నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. అది చదువా, ఉద్యోగమా, వ్యాపారమా, కంపెనీనా, వ్యవసాయమా, రొయ్యల చెరువా, చేపల చెరువా, ఏ రంగంలోనైనా ఉండు, దేవునికి మొదటి స్థానం ఇవ్వు. ఏ రంగంలో నీవున్నా నిన్ను మొదటి వాడిగా దేవుడు నిలవబెడతాడు. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్తాం. నా చేతులు ఎత్తి దీవిస్తున్నా. ఇక్కడ చాలా మంది చిన్న బిడ్డలు, యవన బిడ్డలు, చాలా మంది బిడ్డలు ఉన్నారు. తల్లి, నీ గర్భాన్ని దేవుడు ధన్యం చేసి నీ గర్భంలో నుంచి బయలుదేరిన నీ పిల్లలను ఈ రాష్ట్రానికి మొదటి స్థానంలో దేవుడు నిలవబెట్టును గాక. ఫస్ట్ క్లాస్లో పాస్ అవటం కాదు, క్లాస్ ఫస్ట్ రావాలి. వాళ్ళు ఫస్ట్ క్లాస్లో పాస్ అవటం కాదు, స్టేట్ ఫస్ట్ ర్యాంకర్స్ కావాలి. వాళ్ళు ఫస్ట్ క్లాస్లో పాస్ అవటం కాదు, ఈ దేశానికి దీవెనకరమైన వారిగా మన పిల్లలను దేవుడు నిలవబెట్టునుగాక. అలా నిలవబెట్టాలంటే మరలా చెప్తున్నాను, లేవటంతో నీ నోట నుంచి బయలుదేరే మొట్టమొదటి మాట నీ దేవునితో మాట్లాడు. అమ్మా, నీ దేవునితో మాట్లాడిన తర్వాతే నీ భర్తతో మాట్లాడు. నీ దేవునితో మాట్లాడిన తర్వాతే నీ పిల్లలతో మాట్లాడు. నీ దేవునితో మాట్లాడిన తర్వాతే ఇంట్లో ఎవరితోనైనా మాట్లాడు. లేవటంతో నీ కన్నులు మొట్టమొదట ఆయన ముఖాన్ని చూడాలి, ఆయన వాక్యాన్ని చూడాలి. ఇది ప్రతిదినం అభ్యాసం చేయి. నువ్వు ఏ రంగంలో ఉన్నా శిఖరం మీద దేవుడు కూర్చోబెడతాడు. నీవు ఆరాధించే దేవుడు చాతగాని దేవుడు కాదు. నిన్ను గొప్ప స్థానంలో నిలవబెట్టేది నువ్వు గొప్పోడివి అని చాటి చెప్పటానికి కాదు. నీవు ఆరాధించే నీ దేవుడు ఆయన ఎంత గొప్పోడో, ఆయన ఎంత మహిమ కలిగిన వాడో, ఆయన ఆశ్రయించిన ప్రజల జీవితాల్లో ఎలాంటి భీకర కార్యాలు చేయగలడో అది చెప్పటానికి చెప్తున్నాను. ఆయన నామ మహిమ కొరకు మనలను తలమానికగా దేవుడు నిలవబెడతాడు. మన జీవితంలో బలమైనది దేవుని వాక్యం. చెప్పండి గట్టిగా, కొంచెం గట్టిగా. వాక్యం చదివేది గమనించండి, వాక్యం చదివేది ఇన్ఫర్మేషన్ కోసం కాదు, ట్రాన్స్ఫర్మేషన్ కోసం. నా మాట అర్థమైందా? ఇన్ఫర్మేషన్ కోసం కాదు. నాకు బైబిల్లో ఇంత నాలెడ్జ్ ఉంది, ఇన్ని అధ్యాయాలు చదివా, యాకోబు పలానా ఆయన, సొలొమోను పలానా ఆయన, ఇదిగో పలానా పేతురు పలానా ఆయన అని ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవటానికి కాదు. వాక్యం చదువుతూ చదువుతూ నీలో ఒక ట్రాన్స్ఫర్మేషన్, ఒక రూపాంతరం జరగాలి. మార్పు లేకుండా ఎంత వాక్య జ్ఞానం ఉంటే ఉపయోగం ఏముంది? మార్పు లేకుండా ఎంత సబ్జెక్ట్ నీకుంటే ఉపయోగం ఏముంది? నువ్వు విన్నది కొంచెమైనా, చదివింది కొంచెమైనా ఆ వాక్యానికి సాక్షిగా బ్రతుకు. ఆ వాక్యమే నేను తలగా నిలవబెట్టడం ప్రారంభిస్తుంది. ఇది నేను మెల్లిగా మీ వరకే చెప్తా, మీ వరకు వినపడేటట్టు చెప్తా. ఇప్పుడు నేను చెప్పబోయే వాక్యం ఎంతమందికి తెలుసో తెలిసిన వాళ్ళు చెయ్యొద్దని. ఈ చెంప కొడితే ఈ చెంప చూపించు అని యేసు ప్రభు చెప్పిన మాట మీలో ఎంతమందికి తెలుసు? ఒకసారి చేతులు ఎత్తండి. దగ్గర ఒకసారి వాళ్ళ ఫోటోలు తీయండి. దించొద్దు తల్లి, ఎవరు దించొద్దు, అందరు చేతులు ఎత్తాలి. రే తల్లి, తెలుసా తెలీదా అమ్మ? తెలుసా తెలీదా? మరి చేయ తెలీదమ్మా? ఎంతమందికి తెలుసు? అట్లాగే చేయొచ్చండి. ఎప్పుడైనా మీ భర్త మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని ఎట్లా కొడితే, యా ఒక చెంపే కొట్టి వింటయ్యా, రెండో చెంప కూడా కొట్టు అని రెండో చెంప చూపించిన వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు పైకి ఎత్తండి.
ఈ వాక్యం తెలుసా తెలీదా? వారు వినుట మట్టుకు విందురు గాని, ఇదే మర్మం. ఏం పెద్ద స్టడీ ఏం అవసరంలా. అక్కడ దాకా ఎందుకు? మీ నాన్న మిమ్మల్ని చెయ్యొత్తి ఒక దెబ్బ కొట్టబోతే మొహం పుచ్చకాయ ఎంత లావు కాదు? చెప్తా, విన్నది కొంచెమైన ఆ కొంచానికి సాక్షిగా బ్రతుకు. నువ్వు పట్టుకున్న వాక్యమే నిన్ను ప్రజల మధ్యలో మహిమగా నిలవబెట్టింది. నేను నమ్ముతా ఈ మాట. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు వాక్యాన్ని పట్టుకున్నారు. వాక్యం నిమిత్తం అగ్ని మంటల్లో కూడా వెళ్ళారు. వాళ్ళు పట్టుకున్న ఆ వాక్యమే బబులోను దేశంలో అన్ని ప్రజల మధ్యలో మహిమగా దేవుడు నిలవబెట్టాడు. ఈ బబులోను దేశంలో నిన్ను మహిమగా దేవుడు నిలవబెట్టబోతున్నాడు. నమ్ము. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల మధ్యలో మనం విడిచిపెట్టబడం. నీ దేవుడు రోషం కలిగిన వాడు. షడ్రక్ మెషక్ అబేద్నెగోల కాలంలో కార్యాలు చేసిన దేవుడే ఈ దేశంలో మన మధ్యలో నీ కళ్ళ ఎదుట నీ పిల్లల జీవితాల్లో నీ జీవితంలో దేవుడు జరిగించునుగాక. రెండవది బలమైనది ఏదై అంటే పరిశుద్ధాత్మ. ఎలా పరిశుద్ధాత్మ బలమైనది? లేఖనాల్లో చూస్తాం కదా. ద్రాక్ష తోటలో గుండా సంసోను వెళ్తున్నాడు. సింహము బొబ్బరిలుతూ వస్తుందట. అనండి, సింహం బొబ్బరిలుతూ వస్తా ఉంటే రాయబడిన మాట, యెహోవా ఆత్మ సంసోను మీదకి దిగిరాక. దాని ముందు ఒక మాట ఉంది, అసలు ఆ మాట మర్చిపోతే అట్ట. సంసోను మీదకి బలముగా దిగి రాగా అని రాసు. బలముగా దిగి రాగా. ఆ బలంగా దిగి వస్తే ఏం జరిగింది? చేతిలో ఏమీ లేకపోయినా ఒకడు మేకపిల్లను చీల్చినట్లుగా చీల్చేశాడట. ఏంటి దీనికి ఉన్న అర్థం? సంసోను దేని గుండా వెళ్తున్నాడు? ద్రాక్ష తోట గుండా. ద్రాక్ష తోటలో ఏముంది? సింహం. ద్రాక్ష తోట దేని గుర్తు? ద్రాక్ష తోట జీవము గల దేవుని సంఘానికి గుర్తు. ద్రాక్ష తోటగా పిలువబడుతున్న సంఘంలో ఎవరున్నారట? దేవుడు ఉన్నాడు అనేది ఎంత వాస్తవమో, దేవుని బిడ్డల మీద దాడి చేయటానికి శత్రువైన సాతాను కూడా ఉన్నాడు అనేది అంతే వాస్తవం. ఇంకొక మాటలో చెప్పాలంటే, సైతాను గాడికి లోకస్తులు అవసరంలా. సైతాను గాడు ఎవరిని పట్టుకోవాలని చూస్తాడు? దేవుని బిడ్డలను పట్టుకోవాలని చూస్తాడా? లోకస్తులను పట్టుకోవాలని చూస్తాడా? సినిమా హాల్ చుట్టూతో తిరిగే వాళ్ళని పట్టుకుంటాడా? మందిరానికి వచ్చే వాళ్ళని పట్టుకుంటాడా? ఏ సినిమా హాల్లో చుట్టూ తిరిగే వాళ్ళని పట్టుకోవచ్చుగా. పట్టుకునేది ఉంది. ఆల్రెడీ వాడు ఆల్రెడీ ఆడ వాళ్ళ పడ్డాడు కదా. వాళ్ళందరూ వాడికి జిగిరి దోస్తులు, వాళ్ళు క్లోజ్ ఫ్రెండ్స్, ప్రాణ స్నేహితులు. ఇప్పుడు వాడికి శత్రువు ఎవరు? ఆయన రక్తంతో కడగబడిన ఆయన పిల్లలైన మనమే. ఇప్పుడు సైతాను గాడు ఏం చేస్తాడో తెలుసా? ఈ భక్తి కలిగిన బిడ్డ నాకు ఎప్పుడు దొరుకుతాడా? ఈ ప్రార్థనా పరుడు నాకు ఎప్పుడు దొరుకుతాడా? దేవుని మందిరాన్ని క్రమం తప్పకుండా వెళ్తూ నీతిగా న్యాయంగా బ్రతుకుతూ రాబడిలో దశంభాగం ఇస్తూ సేవకులకు కుడిపుసంగా ఉండి ఇంత ఖచ్చితంగా వాక్యానుసారంగా బ్రతికే ఈ వ్యక్తి ఎప్పుడు దొరుకుతాడా అని భక్తిగా బ్రతికే వ్యక్తుల్ని పట్టుకోవాలని సైతాన్ చూస్తాడు. ఎవరిని పట్టుకోవాలని అంటే భక్తిగా బ్రతికే వాళ్ళని పట్టుకోవాలని చూస్తున్నాడు. కాబట్టి అసలు భక్తిగా బ్రతకపోతే పోయిద్దిగా అని అనుకునేరు కాక, భక్తిగా బ్రతకాలని పట్టుకునే వాళ్ళని వాడు ప్రయత్నం చేస్తూ ఉంటే అక్కడ బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? సంసోను మీదకి దేవుని ఆత్మ బలముగా దిగొస్తే సింహం చేతిలో చావవలసిన వాడు సింహాన్ని చంపే అంత పరాక్రమవంతుడిగా మారాడు. ఆ సింహం ఏదో తెలుసా? నా వైపు చూడండి. ఈ శరీరం చచ్చే వరకు ఈ శరీరం లోకపు కోరికల కోసం రంకెలేస్తుంది. సింహం ఎట్లా గాండ్రిస్తుందో శరీరం అట్లా గాండ్రిస్తుంది. ఈ శరీరాన్ని జయించే శక్తి నాకు లేదు. ఈ శరీరాన్ని జయించే శక్తి జాషువా గారికి లేదు. శరీరాన్ని జయించే శక్తి అయ్యగారికి లేదు. ఎవ్వరికీ లేదు. శరీరాన్ని జయించగలిగిన శక్తి మట్టి మనిషికి అనుగ్రహించగలిగిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు. మీ అన్నగా చెప్తున్నా, పరిశుద్ధాత్మ అంటే అడెవడో పెంతుకోస్తోడు స్వాస్థ్యం అని అనుకునేరు గాక, పరిశుద్ధాత్ముడు ప్రతి క్రైస్తవుడి స్వాస్థ్యం. ప్రతి సంఘం మీద పరిశుద్ధాత్ముడు అల్లాడాలి.
అయితే పెంతుకోస్తు బిడ్డలకు నేను చెప్తున్నాను, కొంతమందికి పరిశుద్ధాత్మ ఎప్పుడు వస్తుందో తెలుసా? స్పీడ్గా డ్రమ్ము కొడతారు చూసారా, స్పీడ్గా పాట పాడతారు చూసారా, అప్పుడు ఎగురుతారు. నో, మందిరంలో నువ్వు భాషలు మాట్లాడిన దానికంటే వ్యక్తిగతంగా ఇంకెక్కువ భాషలు మాట్లాడుకో. ప్రయాణమే వెళ్తున్నప్పుడు భాషలు మాట్లాడుకో. ఆ పరిశుద్ధాత్మ శక్తి నీకు బలాన్ని ఇస్తుంది. ఆ బలంతో సాతాను నిన్నెంత శోధించినా వాడిని చీల్చే శక్తివంతుడిగా నిన్ను మారుస్తుంది. మార్చి ఆ మృతుల పునరుద్ధరణపు దినాన ఈ మట్టి దేహానికి పునరుద్ధానపు శక్తినిచ్చి మధ్యాకాశంలో ప్రభు ఎదుట నిలవబెట్టినప్పుడు యోహాను భక్తుడు అంటాడు, ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుము అంటాడు. అనండి మాట, ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము. ఈ మాట పెద్దగా అనండి, 2 నిమిషాలు. ఆయన ఉన్నట్టుగానే అంటే ఆ మాటకున్న అర్థం ఏంటి? ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము అని అన్నాడే. ఆ మాట వివరం మనకు తెలియాలంటే నేను మిమ్మల్ని అడుగుతా, బైబిల్లో ఎవరైనా దేవుని చూశారా? చూశారన్న వాళ్ళు చేతులు ఎత్తండి. మా అమ్మ ఒకతే ఎత్తింది. చూడలేదన్న వాళ్ళు చేతులు ఎత్తండి. మీరు ఇందాక ఎత్తలా, ఇప్పుడు చేతులు ఎత్తలా. గోడ మీద పిల్లుల్లాగా గోపిల్లాగా ఉంటే ఎట్లాగమ్మా? నేను మరలా అడుగుతాను, బైబిల్లో భక్తులు ఎవరైనా దేవుని చూశారా? చూశారన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అర్థం చెప్పి అయ్యగారు చూడలేదన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఇందాక కొంతమంది చేతులు ఎత్తారు, ఇప్పుడు కొంతమంది చేతులు ఎత్తారు. నిజమే, ఇది సందిగ్ధంగానే ఉంది. దీనికి వివరణ ఇస్తాం. మోషే దేవునిని నిదానించి చూశాడట. నిదానించి చూడటం అంటే ఫేస్ టు ఫేస్. నిదానించి, ఏదో మెరుపులాగా అట్లా కనపడి మాయమైపోలేదట. నిదానించి నేను జ్యోతయ్య గారిని చూస్తున్నట్లు నిదానించి మోషే దేవుని చూసి. ఇది పాత నిబంధనలో రాయబడింది కదా. యోహాను సువార్తలు ఏమని రాసింది? ఏ కాలములో ఏనాడు ఎన్నడు ఎవడు దేవునిని చూసిన వాడు బ్రతకలేదు. ఈ రెండిట్లో ఏది కరెక్ట్? పాత నిబంధనలోనేమో మోషే చూశాడు అన్నారు, కొత్త నిబంధనలేమో ఎవడు చూడలేదు చూసినోడు బతకలేదు అన్నాడు. ఈ రెండిట్లో ఏది కరెక్ట్? నన్ను అడగండి, ఏది కరెక్ట్ అని నన్ను అడగండి. 2 కరెక్టే. ఎందుకు? బైబిల్లో రాయబడిన మాట ఎప్పటికీ అబద్ధం కాదు. అట్టెట్లా అండి? 2 ఎట్లా కరెక్ట్ అవుతాయి? చూశాడు చూడలేదంటే? మీలో ఎంతమంది ట్రంప్ గారిని చూశారు? చేతులెత్తండి. ట్రంప్. నేను అడిగిన మాట ఏంటి? టీవీలో పేపర్లో ఇది కాదు. నేను అడిగింది ఏంటంటే మీలో ఎంతమంది ట్రంప్ గారిని చూశారు? చూసిన వాళ్ళు చేతులెత్తండి. సరే, మన ట్రంప్ గారిని వదిలేద్దాం. మన ప్రీతం ముఖ్యమంత్రి, భారతదేశాన్ని అద్భుతంగా పరిపాలన చేస్తున్న ప్రధానమంత్రి, భారతదేశాన్ని అద్భుతంగా పరిపాలన చేస్తున్న అద్భుతమైన ప్రధానమంత్రి, ద గ్రేట్ నరేంద్ర మోడీ గారిని ఎంతమంది చూశారు? చూసిన చేతులు ఎత్తండి. నేను అడిగిన ఎంత అన్నా మీరు చూసారా లేదా మోడీ గారిని? మీరు ఎక్కడన్నా? భీమవరం వచ్చాడా? కూర్చో. అవునా? మీరు చూసారా మోడీ గారిని? అసలు చూడలేదా? నేను అడిగిన మాట చూసారా అన్న. చూసారా? ఇంకొకసారి తల్లి అయ్యగారు, మీరు మోడీ గారిని చూసారా లేదా? మీ ఇంటికి వచ్చారా? కైకిలి వచ్చారా? పొలపురం వచ్చారా? ఇంకోటి బ్రాంచ్ చర్చ్ ఏదో ఉంది కదా మనది అక్కడ. రాజు గారు, మీరు మోడీ గారిని చూసారా? రేవంత్ రెడ్డి గారిని చూసారా? ఎక్కడ చూశారు? హైదరాబాద్లో చూశారు. మీరు దొరకరు అయితే. మీ తమ్ముడు చూసారా? రేవంత్ రెడ్డి గారిని చూసారా? ఎక్కడ చూశారు? అవునా? నేను రేవంత్ రెడ్డి గారిని చూడలేదు కానీ చూశా. నరేంద్ర మోడీ గారిని కూడా చూడలేదు కానీ చూశా. ఏమంటారు? ట్రంప్ గారిని చూడలేదు కానీ చూశా. జూనియర్ జార్జ్ బుష్ గారిని చూడలేదు కానీ చూశా.
సీనియర్ జార్జ్ బుష్ గారిని చూశాను కానీ చూడలా. అట్ట ఫోటోలో చూసాం. అట్లాగే మోషే దేవుని చూశాడు. ఎట్లా చూశాడో తెలుసా? దేవుని భేకర స్వరూపాన్ని చూడలా. ఎవరిని దేవుడు? 3 అడుగుల ప్రతిమ అనుకుంటున్నావా? 6 అడుగుల ప్రతిమ అనుకుంటున్నావా? 9 అడుగుల రాతి బొమ్మ అనుకుంటున్నావా? భూమి ఆకాశాలు పట్టజాలని మహాదేవుడు. ఆకాశం ఆయన సింహాసనం, భూమి దేవుని పాదపీఠం. ఎంత భీకరుడైన దేవుని ఈ చిన్న కన్నులు చూడగలుగుతాయా? నీవు ఆరాధించే దేవుడు సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగి ఏ మనుషుడు ఆ మహిమలో ప్రవేశించలేడు. సూర్యుని గురించి చెప్పే కదా, ఎట్ ద సెంటర్ ఆఫ్ ద సన్ 1,40,00,000 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత. సూర్యుడే అంత మహిమతో ప్రకాశిస్తే సూర్యుని సృష్టించిన దేవుడు ఇంకెంత భీకరమైన మహిమతో ఉంటాడు. కొన్ని లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యుడిని మధ్యాహ్నం పూట మనం చూడలేకపోతే, అలాంటిది దేవుడు మన ప్రక్కకు వస్తే మనం చూడగలుగుతామా? చూడలేం. కానీ మోషే చూశాడు. ఎలా చూశాడు? మోషే దేవుని దగ్గరికి మోషే చూడగలిగినంత మహిమను ధరించి, మోషే చూడగలిగినంత ఎత్తును ధరించి, తన మహిమను ధరించి తన మహిమను తగ్గించుకొని మోషే చూడగలిగినంత మహిమ ధరించి మోషే ఎదుట నిలవబడ్డాడు. మోషే చూసింది చిన్న దేవుణ్ణి. క్రైస్తవ సంఘం చూడబోయేది అసలు శిశుల దేవుణ్ణి. పెద్దగా చెప్తావా? ఆమేన్. ఆయన ఉన్నట్టుగానే ఆయన చూస్తాం. విచిత్రం తెలుసా? చూస్తూ 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 ఆయనలాగా మారిపోతామట. ఆయన అక్షయుడు. అయ్యగారు, అప్పుడు మీరు 4.5 ఉండరు. అందుకని యేసన్న గారు పాట రాశారు, ఏమవుదునో. అందరూ మోకరించుదాం. అటు కృప దేవుడు మన అందరికీ దయచేయను గాక. ఇంకా చాలా వర్తమానాలు యూట్యూబ్లో ఉంటాయి. ప్రతిరోజు ఉదయం 5 గంటలకి షార్ట్ మెసేజ్ అప్లోడ్ చేస్తూ ఉన్నాం. వినండి, ఆశీర్వదించబడండి. థ్యాంక్ యూ. అందరం కళ్ళు మూసుకుందాం. హల్లెలూయా.